వాసు గారు నమస్కారం. నమస్తే అండి. చాలా రోజుల నుంచి ఒక ఇంటర్వ్యూ అనుకుంటున్నాం. బట్ మీరు ఆయిన తర్వాత కొంచెం రిలీజ్‌కి ముందేమో వేరే హెక్టిక్ తోటి ఉన్నారు. తర్వాత ఏమో బిజీ అయిపోయారు. ఫైనల్‌గా ఈరోజు ఇప్పుడు కుదిరింది. అండ్ ప్రెస్ మీట్స్‌లో మనం చాలా సార్లు కలుస్తున్నాం. బట్ వీడియో ఇంటర్వ్యూలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సాయితో మంచి హిట్ కొట్టారు. థ్యాంక్ యూ. ఆ సినిమాకి రిలీజ్‌కి ముందు ప్రీ ప్రొడక్షన్‌లో బాగా బిజీగా కనిపించారు మీరు. సంథింగ్ చాలా బిజీగా ఉన్నారు. ఒక 1 వీక్ హెక్టిక్‌గా ఉన్నారు. నాకు తెలిసి నిద్రలేని రాత్రులు కూడా గడిపి ఉంటారు. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ అంటే నాకు అంజీకి నాకు ఒక ట్యూనింగ్ కుదిరింది. ఓకే. దాని మీద ఏంటంటే ఇంకా తను కూడా నన్ను నమ్ముతాడు. అట్లాగే నాకు ఏంటంటే అంజీకి ఏదైనా నాకు చెప్పాలన్నా లేదంటే ఏదైనా అడగాలన్నా కూడా అంజీ విల్ అండర్స్టాండ్, లైక్ అంజీ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఈయన అడుగుతున్నారంటేనే ఒక నమ్మకం ఉంటుంది నా మీద ఆయనకి. సో దానివల్ల ఏంటంటే కొంచెం కొలాబరేటెడ్ వర్క్ అనేది బాగా జరిగింది. అప్పుడు బేసిక్గా మన ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే అండి, మనకు తెలిసింది ఏంటంటే రిలీజ్కి ముందు ప్రీ ప్రొడక్షన్ టైంలో కానీ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో కానీ, సో ఆ పోస్ట్ ప్రొడక్షన్ టైం ఎస్పెషల్లీ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో చాలా వాళ్ళే ఎక్కువ బిజీగా కనిపిస్తుంటారు. ప్రెస్ మీట్లకు కూడా రారు డైరెక్టర్స్ అయితే ఆల్మోస్ట్. బట్ ప్రొడ్యూసర్ సైడ్ ఎలా ఉంటుంది సార్ రిలీజ్కి ముందు ఆ పోస్ట్ ప్రొడక్షన్ ఆ ఫేజ్లో? అంటే ఇక్కడ 2 kinds ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండి. ఒకటి ఏంటంటే దే విల్ ఇన్వెస్ట్. కథ ఇవన్నీ డైరెక్టర్ గారు చూసుకుంటారు. మనం జాగ్రత్తగా ఎంత ఇన్వెస్ట్ చేసాము, దీని జాగ్రత్తగా ఎలా బిజినెస్ చేయాలి, ఎలా పబ్లిసిటీ చేయాలి. ఓకే. సెకండ్ వచ్చి నా టైప్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా నాకు బర్డెన్స్ ఉండవు. అరవింద్ గారు ఉన్నారు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ. ఓకే. నాకేంటంటే మంచి కాపీ డెలివరీ చేయాలి. ఓకే. డైరెక్టర్ గారితో జాగ్రత్తగా ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఆయనకి ఏం కావాలో అన్నీ చూసుకుంటూ, ఆయనకి ఏదైనా ఉన్నా కూడా చూసుకుంటూ ఒక మంచి కొలాబరేషన్లో ఒక మంచి కాపీ తీసుకురావాలి. ఐ థింక్ అనే మీరు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది అంటారు, అంతేనా? ఇన్వాల్వ్మెంట్ అంటే ఇట్స్ జర్నీ విత్ ద డైరెక్టర్ గారు. ఓకే. అంటే ఎప్పుడు కూడా డైరెక్టర్కి ఒక బౌన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకమైన మనిషి కావాలి జడ్జిమెంట్కి. ఆ ఆస్పెక్ట్స్లో నేను కొంచెం బాగా ఉపయోగపడతాను వాళ్ళకి. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే బేసిక్గా బిజినెస్ పరంగా కొంచెం బిజీగా ఉంటారని తెలుసు, డిస్ట్రిబ్యూటర్లు అండ్ మీద ఓన్ రిలీజ్ కాబట్టి ఓకే. బట్ మీరు ఆ టైంలో పోస్ట్ ప్రొడక్షన్లో చాలా హెక్టిక్గా కనిపించారు మొత్తం అంతా, అందుకని అడుగుతున్నాను. అండి అంటే మాకు ఏంటంటే ఇప్పుడు లక్కీలీ గీతార్స్కి ఏంటంటే ఇన్ని సంవత్సరాల సంస్థ కదా, చాలా సంవత్సరాల నుంచి ఉన్న సంస్థ కదా. సో ఏ టీంకి ఆ టీం ఎప్పుడు కూడా సపరేట్గా ఉంటుంది. ఓకే. రిలీజ్ ప్రెజర్ అనేది అపార్ట్ ఫ్రమ్ ద ఈ కాపీ కన్నా కూడా ఈ బిజినెస్ పరంగా జరిగే ప్రెజర్ నా మీద తక్కువ ఉంటుంది కొంచెం కంపేర్ టు ద అదర్ ప్రొడక్షన్. కాకపోతే కొంచెం క్రియేటివ్ సైడ్ మీరు కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయి చూసుకోవడం. నాట్ క్రియేటివ్ సైడ్ లైక్ బట్ జర్నీ విత్ ద డైరెక్టర్ ఐ ఆల్వేస్ విత్ దెమ్. సార్ ఎన్ని ఇయర్స్ అయింది సార్ ఇండస్ట్రీకి వచ్చి? మీరు నాకు తెలిసి ఆర్యా నుంచి మీరు కనిపించడం మొదలెట్టారు. ఆర్యా అంటే 2004 కదా, రిలీజ్ అయింది 2004. అంటే 2002లో వచ్చాను. 20 years ఆల్మోస్ట్. సో అంటే ఆర్యాలో ఒక చిన్న సీన్ లో కూడా కనిపిస్తారు మీరు, వేణు శ్రీరామ్ గారు. సో యాక్టింగ్ కూడా కనిపించారు ఆ సినిమా నుంచి. ఐ థింక్ బన్నీ గారితో ఆ సినిమా నుంచేనండి జర్నీ? దానికి ముందు ఒక 1.5 years నుంచి. ఓకే. ఎలా జరిగింది అంటే నాకు యాక్చువల్లీ బన్నీ గారు వాళ్ళ బ్రదర్ బాబీ ఫస్ట్ ఫ్రెండ్ అండి. వంశీ అని చెప్పి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉండేవారు. ఓకే. వంశీ అండ్ బాబీ ఫ్రెండ్స్. నేను అప్పుడు ఏంటంటే 3D యానిమేషన్ నేర్చుకుని పెంటాసాఫ్ట్లో దీన్ని ఇండివిజువల్గా వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఓ పక్కన పెంటాసాఫ్ట్లో ఉంటూ ఓ పక్కన ఇండివిజువల్గా వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే. ఆ టైంలో ఏంటంటే మాకు ఈ యానిమేషన్ ఇట్ల గురించి అని చెప్పి బన్నీ గారు వాళ్ళ బ్రదర్ బాబీని మాకు పరిచయం అవ్వడం జరిగింది. అట్లాగా జానీ సినిమా ఉంది కదండి, జానీ సినిమాకి కొన్ని లోగోస్ చేయడం, దానికి కొన్ని యానిమేషన్కి సంబంధించిన వర్క్స్ కొన్ని అరవింద్ గారు అంటే మర్చెంటైజ్ అనేది అరవింద్ గారు ఫస్ట్ టైం అప్పుడు ఇంట్రడ్యూస్ చేయడానికి. దాని డిజైనింగ్స్ కానీ వీటికి కానీ బాబీ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే. అట్లాగా నేను బాబీ గారి ద్వారా బన్నీ గారి పరిచయం, వీళ్ళిద్దరి ద్వారా అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాం. బట్ ముగ్గురులో ఉన్న మెయిన్ కనెక్షన్ పాలకొల్లు. అదేలేండి. ఎక్కడి నుంచి వచ్చామంటే ఇట్లా పాలకొల్లు పలానా వాళ్ళు అబ్బాయిని ఇది అనగానే సో స్లోగా అలా జర్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మెయిన్ ఏంటంటే బన్నీ గారికి బాబీకి ఏంటంటే నా మీద కొంచెం ఒక నమ్మకం అండ్ ఒక ఇష్టం. ఓకే. సో వన్ డే ఇద్దరు వచ్చారు, వచ్చి ఈ యానిమేషన్స్ జాబ్స్ ఇవన్నీ ఎందుకు నాతో పాటు వచ్చి నేను చూసుకుంటాను. ఎవరు? బన్నీ గారు అడిగారు. బన్నీ గారు ఓకే. వచ్చేసి అన్ని నేను చూసుకుంటాను, నాకు పర్సన్ కావాలి టు బీ విత్ మీ అండ్ టు డీల్ ఆల్ మై వర్క్స్. ఓకే.
అప్పుడు అప్పుడు యాక్చువల్లీ హ్యాపీగానే ఉన్నాను ఈ యానిమేషన్స్లోని అన్నిట్లో. అప్పుడు నేను మారుతి గారు అందరం కూడా ఫ్రెండ్స్. ఓకే. ఆయన 2D స్కెచెస్ గీస్తే మేము దాంట్లో 3D కన్వర్ట్ చేయించడం నా పని మాట అది. ఓహో! ఓకే. ఈయన వచ్చి అలా అడగగానే వచ్చేసాను ఆయనతో పాటు. ఇది ఆర్య సినిమాకండి ఇది? ఆర్య సినిమా కాదండి, జస్ట్ గంగోత్రి బిఫోర్. ఓహో! ఓకే. గంగోత్రి అట్ 2 రిలీజ్. ఓహో! ఓకే. గంగోత్రి ఆల్మోస్ట్ లాస్ట్ షెడ్యూల్లో ఎప్పుడో ఉంది. సో ఆర్య నుంచి జర్నీ స్టార్ట్ అయింది ఇంకా. గంగోత్రి నుంచి స్టార్ట్ అయింది. గంగోత్రి రిలీజ్కి ఐఎమ్ ఫుల్లీ విత్ హిమ్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఆర్యాకి వచ్చినప్పుడు ఇంక ఇద్దరం బాగా క్లోజ్ అయిపోయాం. ఓకే. ఇద్దరు అంటే లైక్ మా ఇద్దరు ట్యూన్ అయ్యారు ఇంకా అక్కడ. ఇద్దరు ట్యూన్ అయ్యాము. ఇంకా అక్కడి నుంచి అక్కడ దిల్ రాజు గారితో పాటు నేను డిస్ట్రిబ్యూటర్గా మారుతాం ఆయన దీంట్లో. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిపోయింది అలా అలా. అండ్ పాలకొల్లు నుంచి చాలా మంది ఇండస్ట్రీకి వచ్చారు. రామలింగయ్య గారు కానీ, దాసనారాయణరావు గారు కానీ, కోటి రామకృష్ణ గారు కానీ, అరవింద్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు. బంచ్ ఆఫ్ సెలబ్రిటీస్ ఉన్నారు. సో మీకు ఎప్పటి నుంచి వచ్చింది ఇంట్రెస్ట్ అంటే ఇండస్ట్రీ వైపు రావాలి అని? అంటే పాలకొల్లో ఎప్పుడు కూడా సినిమా అనేది అక్కడ ఎప్పుడు ప్రత్యేకం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు లేదా వీళ్ళు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆ ఊర్లో ఏంటంటే పలానా చిరంజీవి గారి పిల్లలు వచ్చారంట, లేదా అరవింద్ గారి పిల్లలు వచ్చారంట, కోట రామకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వెళ్ళిందంట, దాసనారాయణరావు గారు వచ్చినప్పుడు అదొక పెద్ద ఊళ్ళో అందరు పెద్దలు వెళ్ళి, అలాగే ఎప్పుడు మాకెప్పుడు ఏంటంటే పాలకొల్లు అంటే వారానికి ఎవరొక సినిమా ఫ్యామిలీ వచ్చి వెళ్ళేది. అలాగే షూటింగ్లు కూడా కొంచెం షూటింగ్లు కూడా అక్కడ ఈస్ట్ గోదావరిలో జరిగినాయి కానీ చుట్టుపక్కల జరిగినాయి కూడా. ఎప్పుడు కూడా పాలకొల్లు అనేది ఏంటంటే సినిమాకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ లంకల్ కూడా అటు కూడా ఎక్కువ కొంచెం జరుగుతుంటాయి. సో సినిమాకి చాలా దగ్గరగా ఉంటుంది. సో వీ ఆల్వేస్ లైక్ వావ్ అనే ఒక ఇది ఉంటుంది. బట్ ఐ నెవర్ థాట్ దట్ ఐ విల్ కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. నాకు చిన్నప్పటి నుంచి సినిమాల ఇంట్రెస్ట్ అంటే ఎట్లా అంటే టెక్నికల్గా బికాస్ ఆఫ్ మేబీ మూవీస్ ఇంట్రెస్ట్ మీద అనుకుంటే నేను గ్రాఫిక్స్ నేర్చుకున్నాను. ఓకే. 3D యానిమేషన్ నేర్చుకున్నా. సో ఐ ఆల్వేస్ థాట్ లైక్ టెక్నికల్ యాంగిల్ నుంచి నేను ఆలోచించాను. బట్ మేనేజ్మెంట్ యాంగిల్కి వస్తానని మాత్రం ఎప్పుడు అనుకోలేదు. అది ప్యూర్ బాబీ టర్న్ చేసాడు. సో బేసిక్గా సినిమాలు అంటే ఇష్టం కానీ ఇట్లా వద్దాం అనుకున్నా కానీ మేనేజ్మెంట్ సైడ్ అనుకోలేదు, ప్రొడ్యూసింగ్ సైడ్ అనుకోలేదు, టెక్నికల్ గా ఏదో అనుకున్నాను. మేబీ అట్లాగా టెక్నికల్ సైడ్ నుంచి మేబీ డైరెక్షన్ వైపు వెళ్ళేవాడినేమో. ఓకే. కరెక్ట్ గా పాయింట్ దగ్గర బాబీ టర్న్ చేసాడు. ఉండేదండి డైరెక్షన్ చేయాలని ఏమన్నా ఉండేది? అప్పట్లో ఉండేది. ఓకే. మీరు జాబ్ చేసేటప్పుడు ఉండేది. ఎప్పుడైతే యానిమేటర్గా ఉన్నానో ఆ టైంలో ఉండేది. ఓకే. డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు మొదలెట్టారు సార్? వెస్ట్ గోదావరిలో ఆల్మోస్ట్ చాలా ఫిల్మ్స్ చేశారు కదా వెస్ట్? అంటే పార్ట్నర్షిప్స్లో చేసామండి. ఆర్య సినిమా ఫస్ట్ సినిమా మా అందరికి. మీరు మారుతి గారు ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ అందరం కలిపి చేసాం అప్పట్లో. ఓకే. అంటే రాజు గారి కంపెనీ మీద నుంచే మేము ఇన్వెస్ట్ చేసాం సరదాగా. అది బాగా క్లిక్ అయింది అది. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే 7/G బృందావన కాలనీ కానీ చాలా సినిమాలు, బొమ్మరిల్లు, తర్వాత మళ్ళీ యూవీ క్రియేషన్స్తో నేను కలిసిన తర్వాత ఏమో అరుంధతి కానీ, పోక్రి కానీ, అట్లాగా ఒకటి కాదండి ఇంజనీర్. సో సూపర్ హిట్ సినిమాలనే చేశారు ఆ టైంలో. సార్ డిస్ట్రిబ్యూషన్లో ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు, అప్పటి నుంచి ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? బేసిక్గా ఇప్పుడు ఏంటంటే చాలా మంది నేను వింటుంది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు బాగా లాస్ అవుతున్నారు. ఇప్పుడు ఒకప్పటి నుంచి ఉండేది అనుకుంటా, బట్ ఇప్పుడు ఎక్కువ వినిపిస్తుంది హీరోలు డైరెక్టర్లు మళ్ళీ రిటర్న్ చేస్తున్నారు, వాళ్ళకి సమ్ ఇన్ని క్రోర్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఇంత లాస్ వస్తుందని. మీరు కూడా పలు సందర్భాల్లో చెప్పారు కొంచెం డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉన్నాయి, అదే చాలాసార్లు చెప్పారు ఓపెన్ గా. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కృష్ణా జిల్లా నేను చేస్తున్నాను G3 మూవీస్ అని, G3 థియేటర్స్ అని. ఈవెన్ ఇప్పుడు నా సంస్థ కూడా లాస్లోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు టోటల్ థియేటర్స్ ఇన్కమ్స్ అనేది మారిపోయినాయి. ఇప్పుడు ఈవెన్ పెద్ద పెద్ద సంస్థలు కూడా థియేటర్స్ వదిలేస్తున్నాయి. బికాజ్ ఒక టైంలో ఏంటంటే థియేటర్స్ని తీసుకుని వాటిని డెవలప్ చేసి సో దట్ దాని నుంచి ఇప్పుడు ఆ టౌన్స్లో షేర్స్ పెరగడం, ఇట్లాగేంటంటే కొంతమంది థియేటర్స్ని బాగా తయారు చేశారు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఓటీటీ వచ్చిందో ఒక థియేటర్స్ అనేది వాకిన్స్ తగ్గిపోయినాయి, అట్లాగే దాని ఇన్కమ్స్ తగ్గినాయి. సినిమా హిట్ అయితే సూపర్ హిట్ అవుతుంది, ఒక థియేటర్ బాగుంటుంది, మిగతా 4 థియేటర్లు బ్లీడింగ్లోనే ఉంటాయి. యావరేజ్ సినిమా అనేది లేదు ఇప్పుడు. ఐదర్ సూపర్ హిట్ ఆర్ ఫ్లాప్, ఈ రెండో ఉన్నాయి. సూపర్ హిట్స్ అంటే మనకు తెలిసింది ఇయర్లు ఎన్ని తగులుతాయండి. సో మిగతా టైంలో అంతా కూడా అది ఆ థియేటర్ తగలాలి, లేదంటే ఇంకా ఆ ఇయర్ అంతా థియేటర్ బ్లీడింగ్లోనే ఉంటుంది. అట్లాగే ఏంటంటే థియేటర్ వ్యవస్థ అంటే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది ఆఫ్టర్ ఓటీటీ వచ్చిన తర్వాత స్టిల్ మనం ఇంకా పాత రేట్లలోనే పాత దీంట్లోనే ఉన్నామంటే మాత్రం ఇట్ విల్ నాట్ వర్కౌట్. ఓకే. ఈవెన్ నేను కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్లో గట్టిగా తిన్నాను డిస్ట్రిబ్యూషన్లో దెబ్బలు. ఎందుకంటే చేంజింగ్ పీరియడ్ కదా, రేట్స్ వీటిని సరిగ్గా అంచలేక. సార్ బాగా లాస్ వచ్చిందండి.
అవును అవునండి లాస్ట్ 2 years బాగా లాస్ వచ్చినాయి మాకు డిస్ట్రిబ్యూషన్స్లో కానీ థియేటర్స్లో కానీ. అంటే మెయిన్ పర్టికులర్ ఒక సినిమా అనేది ఏదైనా ఉందా? అట్లా సినిమా అని కాదండి, ఇట్స్ నాట్ ఏ హిట్ ఆర్ ఫ్లాప్. ఒక మినిమం ఇప్పుడు ఒక ఫ్లాప్ వచ్చినా కూడా ఒక మినిమం చేయవలసి వస్తాయి, ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. ఓకే. అవి కూడా రీచ్ అవ్వట్లేదు సినిమాలు. ఓకే, మినిమం అదేలేండి. అవును, అంటే కాంబినేషన్స్ వల్ల ఏదో ఇంత వస్తుంది ఇంత కలెక్ట్ అవుతుంది అని ఉంటుంది, బట్ అది కూడా రావట్లేదు. బికాస్ మారిపోయింది ట్రెండ్ అనేది. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఓటీటీ విషయానికి వస్తే ఓటీటీ వచ్చాక డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది ఆడియన్స్లో అండ్ ఎస్పెషల్ ఇండస్ట్రీలో కూడా. ఒక్కసారిగా ఓటీటీ బూమ్ అయ్యేసరికి ఆ టైంకి కోవిడ్లో ఇంకా థియేటర్స్కి వెళ్ళరు జనాలు, వెళ్ళరేమో అనే డౌట్తో ఈ ఓటీటీ కోసం సినిమాలు తీయడం, ఓటీటీ బడ్జెట్ అట్రాక్ట్ అయ్యి ఎక్కువ బడ్జెట్లు పెంచడం చాలా చేశారు. ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసరికి ఇప్పుడు ఓటీటీ కొంచెం డౌన్ ఉంది అంటున్నారు, ఓటీటీస్ అన్ని కొంచెం మార్కెట్ తగ్గింది అంటున్నారు, పడింది అంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ థియేటర్ రెవెన్యూ మీద ఉన్నారు. మొన్న రాజుగారు కూడా అన్నారు, నేనే చెడగొట్టాను, సారీ మేమే చెడగొట్టేసాం మిమ్మల్ని థియేటర్ రాకుండా, ఇప్పుడు అర్థమవుతుంది మాకు అన్నట్టు సంథింగ్ రియలైజేషన్ అయితే వచ్చింది ప్రొడ్యూసర్స్ లో ఫ్రీగా. అది ఇప్పుడు అంటే ఆ టైంలో అలా ఉండింది, ఇప్పుడు చేంజ్ వచ్చింది, ఒక చేంజ్. ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ చేంజ్ అంటే అందరికి మనం థియేటర్ని కిల్ చేసేస్తున్నాం అనే థాట్ అయితే అందరు ప్రొడ్యూసర్స్లో స్టార్ట్ అయింది. అయితే థియేటర్స్ని బ్యాక్ తీసుకురావడానికి వాట్ ఈస్ ద ప్రాసెస్ అనేది మాత్రం స్టార్ట్ అవ్వలేదు. ఓకే, అది అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ దాన్ని ఇప్పుడు నేను ఎక్కడో విన్నాను, ఎంతో నిజమో కాదో నాకు తెలియదు. అమీర్ ఖాన్ గారు గేవ్ ద స్టేట్మెంట్ దట్ నేను నెక్స్ట్ ప్రొడ్యూస్ చేసే 6 సినిమాలు కూడా ఓటీటీకి సర్టెన్ టైం తర్వాత ఇస్తాను అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారని ఎవరో చెప్పారు, నేను చదవలేదు. అట్లాగే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్స్ 3-2 హిందీ సినిమాలు, అవన్నీ కూడా ఏంటంటే హిందీ 68 days అంటే 70 days అవి హిట్ అయితే విపరీతంగా చేస్తున్నాయి హిందీలో. ఓకే, అదేవిధంగా మినిమం రెవెన్యూ కూడా బాగానే ఉంటుంది, యావరేజ్ సినిమా కూడా పర్వాలేదు. ఇంకా ఫ్లాప్ అంటే ఇప్పుడు ఎవరు రావట్లేదు, వాష్ అవుట్ అవుతుంది. ఫ్లాప్ అంటే రావాల్సిన అవసరం లేదు, ఈ రోజులో టైం పాస్కి బోల్డ్ వచ్చేసినాయి ఇప్పుడు. సో పర్వాలేదు అన్నా కూడా హిందీ రెవెన్యూస్ బాగున్నాయి. ఓకే, హిట్ అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, మంచి నెంబర్స్ చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దే నో దట్ 70 days వరకు అది రాదు అనేది. అలాగే వాళ్ళు శాటిలైట్ ఉంటే 100 days అబౌవ్ రాదు అనేది తెలుసు. అట్లాగే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ మంచి టైం ఇది, పీపుల్ ఎంటర్టైన్మెంట్కి కానీ స్పెండింగ్ పవర్ పెరిగింది పీపుల్కి. ఓకే, వాళ్ళకి ఏంటంటే కాకపోతే థియేటర్స్లో ఓటీటీలో సర్టెన్ టైం వరకు ఇది రాదు, సినిమా బాగుందంటే మనం 100 days వెయిట్ చేయాలి ఓటీటీకి రావాల్సి ఉన్నప్పుడు దే విల్ కమ్ టు ద థియేటర్స్. అట్ ద సేమ్ టైం థియేటర్స్లో కూడా ఏంటంటే ఈ రేట్స్ ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. ఓకే, అంత బడ్డీని వేయకూడదు వాళ్ళ మీద. ఎక్కడంటే చిన్న ఈక్విలిబ్రియం, అది ఒక రెండిట్లకి అనుకోకుండా ఒక సిచ్యువేషన్ అయితే రావాలి. ఇప్పుడు మిడిల్ క్లాస్ కానీ కొంతమంది ఫ్యామిలీస్ కానీ వెళ్ళినప్పుడు 2000-3000 అయిపోతుంటే, ఒక నలుగురు వెళ్తే 2000 అయిపోతే వాడు 2000 పెడతాడు సంవత్సరం ఇంట్లో చూడొచ్చు. ఎందుకు ఎక్స్ట్రా బర్డెన్ కదా, వాడు ఎక్స్ట్రాడినరీ అయితే తప్పితే రాడు. అట్లాంటివన్నీ కూడా మళ్ళీ రీసెట్ చేసుకుని, ఎందుకంటే బికాస్ థియేటర్స్ బతుకుతేనే ప్రొడ్యూసర్ గౌరవం కానీ, ప్రొడ్యూసర్కి ఆ హవా కానీ, ప్రొడ్యూసర్కి డబ్బులు కానీ ఉంటాయి. ఇండస్ట్రీ కూడా కలకలాడుతుంది. వీళ్ళ చేతిలో ఉన్నది ఈ సిస్టమ్ అంతా కూడా, థియేటర్ కానీ ఇవన్నీ కూడా. వీళ్ళు కరెక్ట్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడు మీరు అంటున్నారు అది ఇష్యూ, టికెట్ ప్రైస్ కానీ అది ఎప్పుడు అంటే ప్రొడ్యూసర్స్, ఇప్పుడు అరవింద్ గారు కానీ రాజు గారు కానీ మీరు అంటే సంథింగ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఎప్పుడు అసలు డిస్కషన్స్ ఈ మధ్యకాలంలో ఏం జరగలేదా సార్? ఇప్పుడు స్టార్ట్ అయింది అండి. అంటే ఒక టైంలో ఏంటంటే ఓటీటీస్ లేని టైంలో టికెట్ ఎంత పెట్టినా కూడా పాపం వచ్చేవారు, బికాజ్ ఆఫ్ ఉన్న దీంట్లోని. ఇప్పుడు టికెట్స్ పెడుతున్నా కూడా మేము చూస్తున్నాం కదా, సోరంగా డ్రాప్ అయిపోతుంది. ఓకే, బికాజ్ వాళ్ళకి ఏంటంటే ఇంత రేట్ ఉన్నప్పుడే ఓటీటీలో చూసుకోవచ్చు కదా అని కూర్చుంటున్నారు, ఆగిపోతున్నారు. అంటే సూపర్ డూపర్ హిట్ అయితే తప్పితే, అంటే సంథింగ్ లైక్ మన ప్రభాస్ గారి సినిమా ఉంది సూపర్ డూపర్ హిట్, అట్లాంటి ఒక క్యాన్వాస్ ఒక పెద్ద సినిమాలకి తప్పితే, కల్కి లాంటి సినిమాకి తప్పితే మిగతా సినిమాలకి అన్నిటికీ కూడా ఏంటంటే ఆ రేట్స్ కానీ ఇట్లకి కానీ ఎఫర్ట్ చేయట్లేదు వాళ్ళు. విల్ సీ ఇట్, విల్ వెయిట్ అండ్ వాచ్ ఇట్ ఇన్ ద ఓటీటీ అనే టైప్లో ఉన్నారు. సో డిస్కషన్ అయితే జరుగుతుంది. సార్ ఇప్పుడు ఓటీటీ విషయంకి వస్తే, మీరు ఇప్పుడు ఇందాక అన్నారు ఒక చేంజ్ ఓవర్ అయితే స్టార్ట్ అవుతుంది, లైక్ మేమే అన్నారు. ఇప్పుడు మీరు ఆయి సినిమా ఉంది, సూపర్ హిట్ టాక్ వచ్చింది, కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి, బాగా చూసారు జనాలు, ఒక కలెక్షన్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి డే బై డే, స్క్రీన్స్ కూడా పెంచారు మీరు. అదంతా ఉన్నప్పుడు మరి సార్ మీరు 4 weeksకే ఇచ్చేసారు ఓటీటీకి, వై మీరు ఎందుకు ఇచ్చారు? అంటే మీరు అంటున్నారు కదా ఒక స్టాండ్ తీసుకొని మారాలి అని. ఇప్పుడు అందరూ 28 daysకి 21-28 daysకి ఇచ్చి నేను 35 daysకి ఇస్తానంటే వాడు ఎందుకు ఉంటాడు? ఓకే, ఇస్తే నువ్వు 28 daysకి, లేదంటే కనుక నాకు ఇంకో సినిమా ఉందని వెళ్ళిపోతాడు. అండ్ టుడే ఇట్స్ ఎ బిగ్ ఇన్కమ్ ఫర్ మీ. అది లాంటి సినిమాకి ఏంటంటే 100% ఇప్పుడు థియేటర్స్ని నమ్ముకోలేను నేను.
సో అట్లీస్ట్ ఒక 60-70% బిఫోర్ రిలీజ్ నేను సేవ్ అవ్వాలి. లక్కీగా నాకు అది థియేటర్లో బాగా చేసింది. ఓకే లేదంటే కనుక నేను లాసెస్లోనే ఎండ్ అయ్యేవాడిని. ఓకే ఓకే అండ్ ఇప్పుడు నేను 35 days అని వాడు కొనడు నా సినిమాని, సింపుల్. ఎందుకంటే వాళ్ళకి అందరూ 28 daysకి ఇస్తున్నారు. నేను ఒక్కడనే కూర్చొని 35 days నేను 50 daysకి ఇస్తానంటే కుదరదు. అది మొత్తం ఇండస్ట్రీ అంతా అనుకుని అందరూ ఒక స్టాండ్ తీసుకుంటే పని అవుతుంది తప్పితే, ఇప్పుడు ఒక ముగ్గురు స్టాండ్ తీసుకున్నాం ఫస్ట్. ఇప్పుడు బిఫోర్ ఆయ వరకు కూడా నా సినిమాలన్నీ కూడా 35 days. ఓకే అన్ని సినిమాలు కూడా 35 days. ఒక ఆయ దగ్గరికి వచ్చినప్పటికి ఏంటంటే నేను లొంగవలసి వచ్చింది, ఎందుకంటే అందరూ 28 daysకి ఇస్తున్నారు. నేను ఒక్కడనే కూర్చుంటే 35 days కానీ నా సినిమా కొనడానికి. ఇంకో ఇద్దరు ఎవరండి? అంటే నేను చెప్పింది ఇద్దరు ముగ్గురు అనుకున్నంత మాత్రం ఇది జరగదు. ఇది దే షుడ్ బి సర్టెన్ రూల్. ఇప్పుడు హిందీలో ఎలా ఉంది, ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిపి పెట్టుకున్నారు అది. అట్లాగే ఇక్కడ కూడా ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిపి ఒక ప్లాట్ఫామ్ మీద ఒక దీని మీదకి వస్తే తప్పితే ఇట్ విల్. సార్ మీరు బేసిక్గా 2-3 ప్రెస్ మీట్లో కూడా అన్నారు, అక్కడ మాట్లాడుకుంటున్నాం, కొన్ని రైజ్ చేస్తున్నారు, బట్ వచ్చాక ఎవరు మళ్ళీ మీటింగ్స్ చేయట్లేదు, కదలికలు లేవు, అసలు ఏది కదలట్లేదు ముందుకి అని సంథింగ్. ఒక టైంలో మీరు ఒక స్టాండ్ తీసుకొని కొన్ని రోజులు సమ్మె కూడా చేశారు ప్రొడ్యూసర్స్ అందరూ, ఏదో కాస్ట్ కంట్రోల్ చేయాలి, కొంచెం ఎక్కడ అన్ని సార్ట్అవుట్ చేయాలి ఇష్యూస్ అని. సో అది కూడా ముందుకెళ్ళాలి. ఇప్పుడు నాకు తెలిసి అప్పటికన్నా ఇప్పుడు ఇంకా పెరుగుంటుంది ప్రొడక్షన్ కాస్ట్. అరవింద్ గారు కూడా ఒక దాంట్లో ఈ రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ అన్నట్టు గుర్తుకున్నాను, ప్రొడక్షన్ కాస్ట్ బీభత్సంగా పెరిగింది, ఒకప్పట్లో లేదని. సో అంత కంట్రోల్ చేద్దాం అనుకున్న ప్రొడ్యూసర్స్ ఆ సమ్మె కూడా చేశారు, బట్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? యూనిటీ లేకపోవడం ప్రొడ్యూసర్స్లో. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాం నలుగురు ఎస్ అనుకుంటాం, బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ రోజు ఏది బెనిఫిట్ అయితే వెళ్ళిపోతారు. సో అందుకే చెప్పాను నేను మాట్లాడిందంటే ప్రొడ్యూసర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ వాళ్ళిద్దరూ కలిస్తే తప్పితే ఆ 50 days అనేది కంట్రోల్ అవ్వదు. సార్ ఇప్పుడు అరవింద్ గారు, రాజు గారు, సురేష్ బాబు గారు తలుచుకుంటే అయిపోతుంది కదా. సో వాళ్ళు అరవింద్ గారు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? అరవింద్ గారు, సురేష్ బాబు గారు, రాజు గారు వీళ్ళందరూ పెద్దలు మాట చెప్తారు. ఓకే బట్ వాళ్ళు ప్రతి ప్రొడ్యూసర్ ఆఫీస్లో కూర్చుని వాళ్ళు పని చేయలేరు కదా. సో వాళ్ళు చెప్పినంత మాత్రం వీళ్ళు ఎవరు ఆగరు ఇక్కడ. అది వాళ్ళు ఎవరెవరు బెనిఫిట్స్ వచ్చినప్పటికి ఒక్క రూల్ తప్పినా కూడా అయిపోతుంది ఇక్కడ. అదేంటండి. అండ్ రెండోది ఏంటంటే నేను ఈ సంవత్సరం ఈ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్ అందరినీ చూసింది ఏంటంటే 2 తరాలు చూశాను. అవునండి, అవును. తరాలు చూసినప్పుడు ఏంటంటే అప్పుడు ఎలా ఉంటాయో చిన్నవి ఇప్పుడు అలాగే ఉంటాయి. అదేలేండి. ఇప్పుడు 10 మంది కూర్చొని మాట్లాడితే ఒకడికి నచ్చదు ఎవడికో, ఆడు ఇదేంటి అని వెళ్తాడు బయటికి, ఆడు బ్రేక్ చేస్తాడు, అయిపోయింది అంతే. ఇరువరకు ఏంటంటే రూల్స్ కొంచెం గట్టిగా ఉండి పబ్లిసిటీ విషయాల్లో కానీ ఇట్లలో కానీ ఫైన్లు వేయడం కానీ అట్లాగా, అండ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది ప్రొడ్యూసర్ బాడీ కానీ ఇది కానీ. ఇప్పుడు ఏంటంటే స్టేక్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఒకప్పుడు పెట్టారు ఏది ఇట్లాగా మినిమం 35 days, చిన్న సినిమా పెద్ద సినిమా 50 days అని పెట్టారు. బయటకు వచ్చి ఏమనుకున్నారు, డబ్బులు ఎవరిస్తారు, దిల్రాజు గారు ఇస్తారా, డబ్బులు ఎవరిస్తారు, అరవింద్ గారు ఇస్తారా, ఇట్లా అనుకున్నారు. ఆ మీటింగ్ తర్వాత అయిపోయింది. ఈరోజు ఏముంది, అండ్ ఓటీటీ లోగోస్ కూడా వేయకూడదు ముందు అనేది కూడా విన్నారు, కొన్ని రోజులు ఆపినట్టున్నారు. ఇప్పుడు అన్నిటిలో ముందు అదే వచ్చేస్తుంది. అంతే ఇక్కడ చెప్తున్నాం కదండి. సో యూనిటీ ఉంటేనే సాధ్యం అని అంటారు. యూనిటీ కూడా కదండి, ఇది చేస్తే నీకు థియేటర్స్ రేపొద్దున దొరకవు. ఓకే అట్లాగా అటు సైడ్ నుంచి ఒక లాక్ లేకపోతే దే డోంట్ స్టాండ్. ఇప్పుడు హిందీలో ఎందుకు స్టాండ్ అయ్యారంటే హిందీలో పీవీఆర్ అండ్ ఐనాక్స్ వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్. నువ్వు 55 days 58 weeks లోపు నువ్వు సినిమా ఇస్తే కనుక ఇంత పర్సంటేజ్ నీకు షేర్. ఓకే బికాస్ నాకు రన్ పోతుంది కాబట్టి. నువ్వు 8 weeks తర్వాత ఇస్తే ఇంత పర్సంటేజ్ డీల్. దే డోంట్ సే దట్ నేను థియేటర్లు ఇవ్వము అని. నువ్వు 8 weeksకి బిఫోర్ రిలీజ్ అయిపోతుంటే నాకు ఇన్కమ్ రాదు కాబట్టి నేను ఇంతే పర్సంటేజ్ ఇవ్వగలను. 8 weeks వరకు నువ్వు వేయకపోతే నాకు రన్ బాగుంటుంది కాబట్టి ఇంత ఇవ్వగలను అని పెట్టారు. సో ఎప్పుడో అలా పెట్టారో ప్రొడ్యూసర్స్ వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్లో వచ్చి వెళ్తున్నారు. ఇక్కడ తెలుగుకి ఏంటంటే అంత పవర్ఫుల్గా థియేటర్ సిస్టమ్ నుంచి పెట్టడానికి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఓకే ఎవరు ముందుకు రారు. ఎందుకంటే ఇక్కడ ప్రొడ్యూసర్సే థియేటర్స్ ఓనర్స్ కింద ఉన్నాం, ప్రొడ్యూసర్సే డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు, ఎన్నిట్లో ఉన్నారు కాబట్టి అటు నుంచి పెడితే ఇటు ఓటీటీ ఇన్కమ్ లాస్ అవుద్దేమో అని చెప్పి జరగవు. ఇప్పుడు ఏమైంది, మొత్తం తీసుకెళ్ళి చేతిలో పెట్టారు. ఇప్పుడు వాళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నేను విన్నది ఏంటంటే ఓటీటీ రిలీజ్ డేట్ని కూడా డిసైడ్ చేస్తున్నారు అని. మీరు కూడా మొన్న తండేల్ గురించి రిలీజ్ డేట్ అడిగితే మాకు ఒక ఐడియా ఉంది, బట్ వాళ్ళది కూడా సంథింగ్ ఓటీటీ డీల్ కూడా కుదరాలి కదండి అన్నారు. సో రీసెంట్ టైమ్స్లో ఒక పెద్ద సినిమా వచ్చింది,
ఆ సినిమా ఓటీటీ డీల్ అయిపోయింది. Hmm. సో వాళ్ళు చెప్పిన డేట్ మిస్ అవ్వకుండా ఉండడానికి వీళ్ళు 1 వీక్ ముందు కూడా షూట్ చేసి రిలీజ్ చేయాల్సి వచ్చింది. సో ఇలాంటప్పుడు కొంచెం క్వాలిటీ మిస్ అవుతుంది, కంటెంట్ కూడా కొంచెం చుట్టేసినట్టు అయిపోతుంది కదా సార్. అవును సార్, దే ఆర్ గివింగ్ ద 50% ఆఫ్ ద యువర్ బడ్జెట్. ఓకే. సో దే ఆర్ టేకింగ్ ద రిస్క్ ఆఫ్ 50% ఆన్ యువర్ బడ్జెట్. సో వాళ్ళకి ఎప్పుడు వేసుకుంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుందో, ఇప్పుడు వాళ్ళకి ఉండేది 52 వీక్సే. 52 వీక్స్లో ఇప్పుడు థియేటర్ ఎట్లాగో వాళ్ళ ప్లాట్ఫామ్ కూడా అట్లాగా వాళ్ళు అన్ని సినిమాలు అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ థియేటర్లు అంటే 4 ఉంటాయి కాబట్టి 4 వేయచ్చు. అదేలేండి. అక్కడ ప్లాట్ఫామ్ ఒకటే ఉంటుంది. నెట్ఫ్లిక్స్ కొన్నదంటే ఒక ప్లాట్ఫామే. సో ఒకేసారి వాడు 4 సినిమాలు పెట్టరు, ఎందుకంటే వాడికి ఇన్కమ్ రాదు 4 సినిమాల మీద. వాడు ఒక సినిమా పెడతాడు వీక్కి. ఎన్ని వీక్స్ ఉన్నాయి మనకి? 52 వీక్స్ ఉన్నాయి. అంటే నెట్ఫ్లిక్స్ అనేది 52 నుంచి అది చేయలేదు. ఓకే. దాంట్లో పెద్ద సినిమా పడిందంటే 2 వీక్స్ తీసేసేయాలి. సో ఒక లిటరల్గా చూసుకుంటే మనకి ఎన్ని వీక్స్ పెద్ద సినిమాలు మినిమం నెట్ఫ్లిక్స్ 3 పెద్ద సినిమాలకు ఉంటుంది కదా ఇయర్లో. సో 3 రోజుల్లో 6 వీక్స్ తీసేసేయండి. తీసేస్తే ఎంత 48 వీక్స్ ఉంటాయి. 40 మ్యాక్సిమం వీక్ ఒక సినిమా పెట్టుకుంటే వెళ్ళిపోయినా అతను 48 సినిమాలు పెట్టగలరు నెట్ఫ్లిక్స్ అని. ఓకే. సో వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అలాగే అమెజాన్ కూడా. ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు December 6th పుష్ప రిలీజ్ అవుతుంది. ఓకే. సో వాళ్ళకి January 30 ఫిబ్రవరి 1st వీక్లోనే వాళ్ళు టెలికాస్ట్ చేసుకుంటారు. ఇంకో సినిమా ఆ టైంలో అతను పడుతుంటే తీసుకోరాలు. సో దాన్ని బట్టి రిలీజ్ డేట్లు మేము అడ్జస్ట్ చేసుకోవాలి. అట్లాగే ఏంటంటే ఆల్ దీస్ ఆర్ లైక్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది ఇదివరకులాగా ఐఎమ్ ఇండివిజువల్, ఐఎమ్ ఇండిపెండెంట్ అంటే కుదరదు ఇప్పుడు. ఓకే. అది మారింది, అయితే మొత్తం మారిపోయింది. ఇది తెలియక ఏంటంటే చాలామంది బయట నుంచి వచ్చి ఏదో ఓటీటీలో డబ్బులు వస్తాయండి, అక్కడ డబ్బులు వస్తాయండి అని చెప్పి పాపం పెట్టుబడులు పెట్టి డబ్బులు తినేసి ఒక భ్రమలో ఉండి వస్తున్నారు. సినిమా ఇక్కడ ఒకటే, సినిమా హిట్ అయితేనే అది అల్లు అరవింద్ గారు అయినా లేదా ఎవరన్నా ఎక్కడి నుంచి వచ్చినా కూడా సినిమా హిట్ అయితేనే ఈరోజు డబ్బులు. ఈరోజులాగా మినిమం గ్యారంటీ అనేది లేదు. అసలు వాష్అవుట్ అయిపోతుంది కదా సార్. రీసెంట్గానే చూసాం కదా మనం, అంటే కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా వాష్అవుట్ అయిపోతుంది. అండ్ సార్ ఇప్పుడు అసలు ఓటీటీ ఎలా ఉందండి ఇప్పుడు? అంటే కొంచెం చాలా మంది ఏంటంటే అసలు ఇవ్వట్లేదు అన్నారు, కొన్ని సినిమాలు కాంబినేషన్ బట్టి లేదంటే ప్రొడక్షన్ హౌస్ బట్టి తీసుకున్నారు అన్నారు. ఫిల్ అయిపోతుంది అనుకోండి. ఇప్పుడు 48 వీక్స్ ఫిల్ అయిపోయింది అనుకో. ఈవెన్ ఇప్పుడు గీతార్ట్స్ అయినా కొనడాడు. ఓకే. ఐ మీన్ నెట్ఫ్లిక్స్ కొనదు లేదా అమెజాన్ కొనదు. ఎందుకంటే వాళ్ళు 48 వీక్స్ ఫిల్ అయిపోతే ఇంకా వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఏ టైం కదా. వాళ్ళకి వీక్కి మ్యాక్సిమం వన్ ఫిల్మే పెట్టగలరు కదా. సో 2 ప్లాట్ఫామ్స్ తీసుకున్నా కూడా మ్యాక్సిమం ఎంత 75 మూవీస్ నుంచి అవసరం లేదు వాళ్ళకి సినిమాల్లో. ఓకే. ఇక్కడ ఎన్ని ప్రొడ్యూస్ అవుతుంటాయి సంవత్సరానికి వచ్చినప్పటికి? 150, 160 ప్రొడ్యూస్ అవుతాయి. అంటే డబల్ ఇంటూ 2x ఉంది ఇది సప్లై. రేట్ తగ్గక ఏమవుతుంది? సో అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమాలు ఓపెనింగ్లు కూడా తగ్గిపోయినాయి సార్. ఇప్పుడు మీడియానే ఉండేది రెగ్యులర్గా మంత్లీ ఒక అరౌండ్ 10 to 15 ఓపెనింగ్స్ ఉండేవి మినిమం. ఒక్కొక్క రోజు అయితే 2-3 ఓపెనింగ్లు జరిగిన సందర్భాలు కూడా ఉండేవి, ఇది పాస్ట్ 1 year. ఇప్పుడు చూస్తే ఒక ఫ్యూ మంత్స్ నుంచి అసలు ఓపెనింగ్స్ కూడా తగ్గిపోయినాయి. వేలల్లో ఈ నెలలో ఓపెనింగ్స్ ఏంటంటే వేలల మీద చెప్పాల్సి వస్తుంది. 1 or 2 అవుతున్నాయి. ఎందుకు తగ్గిపోయింది అంటే మనందరం కలిసి చేసుకుంది అది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎట్లా చేశారు? ఇప్పుడు మొన్న ఆయ సినిమా ఉంది, నేను మాట్లాడకూడదు ఒక వెబ్సైట్, అది 4 weeks 28 daysకి దీంట్లోకి వెళ్తుంది, దీంట్లోకి ఓటీటీ ప్లాట్ఫామ్ మీదకి. సెకండ్ వీక్ అవగానే ఇది పలానా ప్లాట్ఫామ్లో వచ్చేస్తుంది ఓకే అని రాస్తారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఒకటే నాకు 25th డేనే వేస్తాడు, 28th డే వస్తుందని, లేదా 24th డే వేస్తాడు. బట్ వెబ్సైట్ వచ్చి నాకు 12వ రోజున 13వ రోజున రాసేస్తుంది ఇది 27వ రోజున దీంట్లోకి వస్తుంది అని చెప్పి. సో ఆడేం ఏమంటాడు, ఇంకో 1 weekలో 2 weeksలో వచ్చేస్తుంది కదా, నీకు గుచ్చేస్తున్నాడు. ఓకే. ఎందుకు వస్తాడు అప్పుడు థియేటర్కి? సో ఇది కలెక్టివ్గా అందరం ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ సినిమా బాగుంటే అందరూ బాగుంటారు, మీడియా బాగుంటుంది, అందరూ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు డిపెండెడ్ ఉన్నది కదా అంతా సార్, ఇండస్ట్రీ కదా ఇది. ప్రొడ్యూసర్లు 90% పాడు చేసుకున్నారు. ఓకే. మన మీడియా మిత్రులు వచ్చి ఒక 5% కంగారులో కొంతమంది, అదొక ఏమంటారు దాన్ని, కాంపిటీషన్ కూడా కాదు, ఒక అంటే ఎప్పుడు ఎలాగా అనేది దానికి దేర్ ఇస్ నో సర్టెన్ రూల్స్ లేకపోవడం వల్ల ఒక 5% మన మీడియా మిత్రులు, ఇంకా మేజర్ వచ్చి మన ఇవి ఉన్నాయి కదా, ఏది మన సోషల్ మీడియా, అదేలేండి, అసలు మనందరికన్నా ముందు మొదలెడతాడు ఇది నెట్ఫ్లిక్స్లో వస్తుంది, ఇది దీంట్లో వస్తుంది అని చెప్పి. అట్లాగేంటంటే అందరం కలిపి చక్కగా ఒక వ్యవస్థను పాడు చేసేసుకుందాం. సో అంటే అది ఒక మీరు అన్నట్టు ఒక ఇష్యూ, ఇంకా చాలా ఇష్యూస్ ఉండి ఉంటాయి కదా సార్.
ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది, ఇంకా కొత్త ప్రొడ్యూసర్లు ఇప్పుడు ఓటీటీ అవ్వదు మనం చేస్తే ఎక్కడ అవుతుందో, అంటే production- ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ థియేటర్స్ వస్తారా లేదా? ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది అంటే ఇప్పుడు బత్తాలు పెరిగినాయి. ఓకే. బట్ బత్తాలు అనేది ఇప్పుడు ఈ రోజుల్లో ఆ మినిమం వెళ్ళకపోతే అతను హైదరాబాద్లో బతకలేడు. ఓకే. అదేందండి. సో అతను మినిమం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలన్నా ఒక లైట్ బాయ్ అన్నా లేదంటే ఒక డ్రైవర్ అన్నా వీళ్ళందరూ మినిమం మెయింటైన్ చేయాలంటే రోజు కాలకి 1400 1500 లేకపోతే హైదరాబాద్లో ఫస్ట్ బతకలేరు. ఇక్కడ అదేలేండి. అదేంది ఇక్కడ హౌస్ తీసుకోవడం కానీ పిల్లల్ని చదివించుకోవడం కానీ ఇక్కడ బతకలేరు. అంటే ఈ రోజు ఉన్న లైఫ్ స్టైల్కి మేము సినిమా మీద అంటే రోజుకు ఇప్పుడు తండేలు ఉంది నాకు 230 to 250 మంది ఉంటారు నాకు డైలీ. అంటే మినిమం యావరేజ్లో 1000 రూపాయలు తక్కువ ఉండదు ఎక్కడ కూడా. బత్త 1000 రూపాయలు యావరేజ్ వస్తుంది. వచ్చినా కూడా నాకు మినిమం వాళ్ళ మీద నాకు ఎంత ఖర్చు అవుతుంది కదా. అండ్ సెకండ్ థింగ్ అంతకన్నా తగ్గిస్తామంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వెళ్తుంది ఇక్కడ హైదరాబాద్లో. అదేలేండి. ఓకే. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుద్ది. ఎందుకు పెరుగుద్ది అంటే మన బయట ఎక్స్పెండిచర్ అలా ఉంది. బయట ఎక్స్పెండిచర్ బట్టి ఎవరిదైనా డిమాండ్లు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు బయట ఇక్కడ 25,000 బతికేయచ్చు అంటే వాడు 600 ఇచ్చినా కూడా రోజు వచ్చి పనిచేసి వెళ్తాడు మాకు. ఇక్కడ మినిమం ఇప్పుడు ఒక యావరేజ్గా మినిమం క్వాలిటీతో బతకాలంటే నెలకి 70,000 లేకుండా బతకలేరు ఎవరు. సో వాళ్ళకి 70,000 నెలకి సంపాదించాలంటే రోజుకి 2,500 మినిమం సంపాదించాలి కదా. అదేలేండి. మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది అనుకోవట్లేదు. లైఫ్ స్టైల్ పెరగటం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరిగినాయి మొత్తం. ఓకే. అంటే ఒక 10% లగ్జరీస్ వల్ల పెరిగింది. మిగతా అన్నీ కూడా తప్పదు. ఇట్స్ ఇన్నోవేటబుల్. బట్ సార్ ఇప్పుడు లైక్ గీతా సంస్థ ఉంది, మీ సంస్థలో ఒక 10,000 బిల్ అయినా ఒక 20,000 బిల్ అయినా మీ అప్రూవల్ కావాలి, బాబు గారిది కావాలి, ఫైనల్గా అరవింద్ గారి అంటే నేను విన్నది ఏంటంటే అలా ఆ అప్రూవల్ కావాలని. ఇంత స్ట్రిక్ట్గా ఉండే ప్రొడక్షన్ హౌస్లో కూడా కొంచెం బడ్జెట్ లిమిట్ దాటుతుంది సార్ కొన్నిసార్లు. ఎందుకంటే ఎలా అది రెక్టిఫై చేస్తారా మీరు? రెక్టిఫై అంటే ఇప్పుడు ఇదివరకు హైదరాబాద్లో లొకేషన్ అంటే మ్యాక్స్ 30,000 40,000. ఓకే. ఇప్పుడు పర్ డే 1,50,000 లేకుండా లొకేషన్ లేదు ఇక్కడ. అంటే మినిమం ఒక మంచి లొకేషన్ వెళ్ళాలంటే 1,50,000 లేకుండా ఉండదు. ఓకే. అదేవిధంగా ఇదివరకు డీజిల్స్ ఎట్లా ఉండేవి మాకు మ్యాక్సిమం పర్ డే అంటే 9,000 10,000 అంటే మేము తిట్టేవాళ్ళం ఎందుకు వస్తుంది డీజిల్ బిల్ అని. ఓకే. ఈరోజు 40,000 50,000 డీజిల్ బిల్ తక్కువ రాదు. అట్లాగే ఏంటంటే ఇది పర్ డే అండి? పర్ డే. సో అట్లాగే ఏమైందంటే కాస్ట్ పెరిగింది. మెయిన్ ఏంటంటే కాస్ట్ అంటే ఇట్స్ నాట్ ద లగ్జరీ పెరగడం కాదు, కాస్ట్ ఆఫ్ ద ఇది పెరిగింది. మెటీరియల్స్ కానీ కాస్ట్ ఆఫ్ ద ఒక ప్రాపర్టీస్ కాస్ట్ కానీ అన్నీ కూడా పెరిగిపోయినాయి. సో అంటే ఇక్కడ ఫిల్మ్ ఫ్రిడ్జ్ కన్నా కూడా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నువ్వు సినిమా తీయాలంటే మినిమం ఈ కాస్ట్ భరాయించాలి. తప్పదు. బడ్జెట్ పెరిగి ఇప్పుడు హీరో రెమ్యునరేషన్ పక్కన పెట్టినా కూడా ఈ పెరిగిపోయింది మొత్తం అంతా కూడా. ఇదివరకు ఏంటంటే మాకు సెట్ కాస్ట్ అంటే ఒక ప్లేవుడ్ అంటే ఎంత ఉండేది మాకు, ఇప్పుడు ఈ రోజు ఎంత ఉంది ప్లేవుడ్ అనేది ఒక సెట్ అయ్యాలంటే. సో అన్ని కాస్ట్లు పెరిగినాయి కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది అంతేగాని మీకు అంటే కంట్రోల్ చేసే దగ్గర ఎక్కడ పెరగట్లేదు. కంట్రోల్ సార్ ఎనీ ప్రొడ్యూసర్ ఉన్న చిన్న వాళ్ళని తీసేసేయండి. ఓకే. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు తీసేసేయండి. పెద్ద ప్రొడ్యూసర్స్ అందరికీ సిస్టమ్స్ ఉన్నాయి, అంత ఈజీగా వదలరు ఏ సంస్థ. నేను అదే అంటే ఇప్పుడు మీ సంస్థ ఉంది, ఇప్పుడు మీరు అప్రూవల్స్ అన్ని తీసేస్తారు మాది. అయినా కూడా కంట్రోల్ అవ్వట్లేదంటే ఆ కాస్ట్ పెరిగిపోయింది. ఓకే. అది ఇప్పుడు మొన్న నేను వాగా బార్డర్కి వెళ్ళాం, చాలా కంట్రోల్ చేసి 20 మంది 25 మంది వెళ్ళాం. లిమిటెడ్గా వెళ్ళాం, చాలా లిమిటెడ్గా వెళ్ళాం. లగ్జరీస్ ఏమీ లేవు, ఏది లేవు. అయినా సరే మాకు 16-17 లక్షలు అయిపోయింది వన్ డే షూటింగ్కి. ఓకే. అంటే ఇంకా తప్పదు అది అంతే. మీరు ఎంత అనుకుని వెళ్ళారు? అంతే ముందే పేపర్ మీద వచ్చేసింది 16-17 లక్షలు. ఎంత కట్ చేసినా కూడా తగ్గట్లేదు అది. ఓకే. అది అంటే 10 అనుకుంటే 16 అవ్వడం అట్లా లేదు. ఇట్ ఈస్ పేపర్ ఆన్ పేపర్ టైట్ చేసి ఇది ఎయిర్పోర్ట్ నుంచి ఒక డైరెక్టర్ గారు నేను కూడా ఒక ఇన్నోవాలోనే వెళ్ళి ఒకే కార్లో ట్రావెల్ చేసినా కూడా తగ్గట్లేదు, ఎందుకంటే కాస్ట్ పెరిగిపోయింది అట్లా. సార్ మీరు ఇప్పుడు ఈ డిస్కషన్లో హీరోల రెమ్యునరేషన్ పక్కన పెడితే అన్నారు. బేసిక్గా ఇప్పుడు ఏంటంటే హీరోల రెమ్యునరేషన్ కూడా బాగా పెరిగింది. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు వాళ్ళు. ఐ థింక్ 2 years 3 years స్పెండ్ చేస్తున్నారు. బట్ బయటికి ఎలా ఉందంటే 100 కోట్లు తీసుకుంటున్నారు. అది ఏదో బన్నీ గారు నాకు ఫ్రెండ్ అవడం వల్ల ఇట్ల వల్ల కాదు. నేను అంటే ఎంత హీరోలకు వెళ్తుందో నాకు తెలుసు కాబట్టి. అదే ఇప్పుడు బన్నీ గారు కూడా పుష్పకు సంబంధించి 100 నుంచి 150 లోపు తీసుకుంటున్నారని. ఇప్పుడు పుష్ప ఎన్ని సంవత్సరాలు చేశారండి ఆయన? అదేలేండి 4 years. ఇప్పుడు పార్ట్ 2 ఉంటే 3 years చేశాడు ఆయన. సపోజ్ 150 వచ్చింది అనుకోండి, 150లో ఆయన 35% ట్యాక్స్ తీసేసాడు. డైరెక్ట్ ట్యాక్స్ కదా వీళ్ళకి. ఓకే. అవును. అంటే ఎంత పోయిందండి ఆయనకి? అక్కడ 30 పోతుంది కదండి. 35 ప్లస్ 15 50 కోట్లు ట్యాక్స్ పోయింది. 100 కోట్లు ఆయనకి 3 సంవత్సరాలు. అంటే సంవత్సరానికి ఎంత వచ్చిందండి ఆయనకి? తక్కువే కదా అలా చూసుకుంటే క్యాలిక్యులేషన్స్లో. 33 కోట్లు.
బట్ బయటకి ఏంటంటే ఆ సినిమా బడ్జెట్ ఒకటి కనబడుతుంది. బయటికి 150 కోట్లు అనేది కనబడుతుంది. ఓకే. బట్ అది ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలకి. ఇప్పుడు అదే ఆయన ఆ టైం స్పిరిట్ లో వేరే సినిమాలు చేసుకుంటే ఇంకా ఎక్కువ వచ్చేవి కదా. ఇంకా ఎక్కువ వచ్చింది. అర్థమైందండి. ఇప్పుడు ఆయన 5 సినిమాలు చేస్తున్నాడు. 5 సినిమాలు చేస్తున్నప్పుడు ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేయలేరు, ఇంత పెద్ద పెద్ద పాన్ ఇండియాలు చేయలేరు. ఇప్పుడు పుష్ప అనేది ఎన్ని వందల కోట్ల బిజినెస్ అవుతుంది, దాని నుంచి ఈయనకి ఎంత వస్తుందనే చూడాలి తప్ప, ఇప్పుడు ఇండివిజువల్ పర్సన్గా ఆయన 150 కోట్లు వచ్చేస్తుంది, 150 కోట్లు వస్తుందంటే ఆయన మీద బిజినెస్ ఎంత చేస్తున్నాం. అదేలేండి. ఓ పెద్ద ఫ్యాక్టరీ ఉంది, అది 1000 కోట్ల ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ యజమాని 150 కోట్లు అంటే అతను బిజినెస్ ఉంది కాబట్టి తీసుకుంటారు. ఇప్పుడు బిజినెస్ లేకుండా ఉత్తిని ఎందుకు ఇస్తారు? సో ఒక మనిషి కానీ ఒక డైరెక్టర్ వీళ్ళందరూ కలిపి ఇంత పెద్ద క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకి మరి 100% 15% 20% దేవి లాస్ కదా. ఓకే. ఇప్పుడు స్వెట్ ఈక్విటీ అనేది 15%. మీరు 1000 కోట్లు వర్త్ అన్నప్పుడు 15-20% ఉంటుంది కదా. నాకు తెలిసి 20% దాటి తీసుకుంటున్న వాళ్ళతో ఎవరు లేరు. బయట నెంబర్స్, ఈ మీడియాలో వచ్చే నెంబర్స్ పక్కన పెట్టేస్తే ఓకే, మ్యాక్స్ నాకు తెలిసి వాళ్ళకున్న నెట్వర్త్ అంటే ఒక హీరో ఒక ప్రాజెక్ట్ కాంబినేషన్లో 100 రూపాయలు అవుతుందండి. వాళ్ళ వర్త్ 100 రూపాయలు అవుతుంది అంటే నాకు తెలిసి మ్యాక్సిమం 20%లోనే ఉన్నారు. ఓకే. అందుకని నాకు ఎంతమంది హీరో రెమ్యునేషన్స్ మీద కామెంట్ చేసినా కూడా ఐ ఆల్వేస్ సేస్ నేను అడగడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అదే, మీరు ప్రొడ్యూసర్ ఉన్నారు ప్లస్ బన్నీ గారి గురించి ఒక పెద్ద హీరో పక్కన ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. నాట్ ఓన్లీ బన్నీ గారు అండి, ఈవెన్ తెలుగు హీరోల దగ్గర వచ్చింది ఏంటంటే గుడ్ థింగ్, ఇప్పుడు వాళ్ళు చేసే సర్టెన్ లెవెల్ ఆఫ్ బిజినెస్ నుంచి దే ఆర్ అట్ 20%. ఓకే. 20-25%లోనే ఉంటారు తప్పితే. సో రీజనబుల్గానే తీసుకుంటారంట. వాళ్ళ వాల్యూకి రీజనబుల్గానే తీసుకుంటారు. ఓకే సార్. ఇప్పుడు పుష్ప December 6th అని వేశారు, మధ్యలో షూటింగ్ ఏదో డిలే వచ్చింది, సమ్ ఇష్యూస్ జరిగినాయి. ఇప్పుడు December 6th ఫిక్స్. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే December 6th వస్తున్నారు పక్క. ఓకే. పోస్ట్పోన్ నిన్న ఇన్ఫర్మేషన్ కూడా దే ఆర్ కమింగ్ ఆన్ December 6th. ఓకే. ఎలా జరుగుతుంది సార్? అంటే ఆ డేట్ని టార్గెట్ చేసుకుని చేస్తున్నారు మొత్తం వాళ్ళు. ఓకే. ఎడిటింగ్ వర్క్ అదంతా. ఓకే. సార్ ఇప్పుడు ఇందాక ఓటీటీ టాపిక్ వచ్చింది, ఓటీటీల గురించి మాట్లాడుకున్నాం. ఒక బూమ్ అవుతుంది, కొన్నిసార్లు తగ్గుతుంది. అయ్యి ఆహా విషయానికి వచ్చేసరికి నేను రీసెంట్గా విన్నది ఏంటంటే ఆహా అనేది లాస్ వెంచరు అని విన్నాను నేను. ఏంటి, ఎంతవరకు నిజం? లేదండి, అంటే నాకు లాస్ట్ 1.5 years నుంచి ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ టు ద అదర్ థింగ్స్. అసలు ఆహాలో ఏం జరుగుతుంది, ఎట్లా ఉందండి నాకు అంటే మీకు కొంచెం ఆ లింక్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాం సార్. మీకు దాంట్లో నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఓకే. అంటే నిజంగా అటు సైడ్ కాన్సన్ట్రేషన్ లేదు. ఓకే సార్. కమింగ్ టు మీ పర్సనల్ లైఫ్, మీకు ఒక లవ్ స్టోరీ ఉందని విన్నాను నేను. నాకా? లేదా? మా నాన్న ఛాన్స్ కూడా. అవునండి. ఓకే. అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఓకే. ప్యూర్ అరేంజ్ మ్యారేజ్. ఏమిటి మీ పెళ్ళికి బన్నీ గారు వచ్చి ఒక స్పెషల్ గిఫ్ట్ ఏదో ఇచ్చారని విన్నాను నేను, నిజమేనా? ఏమి ఇచ్చారు ఆయన మీ పెళ్ళికి? ఏదో గిఫ్టా సంథింగ్? అంటే ఆయన వచ్చి 2 రోజులు ఉన్నాడు. ఎక్కడ? పాలకొల్లు అని వచ్చి ఉన్నాడు. అదే పెద్ద గిఫ్ట్ నాకు. ఆయన వచ్చి 2 days ఉండవు అనేది. మొత్తం అరవింద్ గారు 2 days ఉన్నారు. సో ఇంకా అంతకు మించి పెద్ద గిఫ్ట్ ఏముంటుంది. అండ్ ఆయనకి నాకు మధ్యలో గిఫ్ట్లు ఇచ్చుకోవడాలు ఏం ఉండవు అండి. ఇప్పుడు నాకు పెళ్ళికి డబ్బులు కావాలి, ఓకే, నాకు ఇంత కావాలని నేను ఆయన అడుగుతాం కూడా ఎప్పుడు ఉండదు. లైక్ నేను ఆఫీస్లో చెప్తాను, వాళ్ళు పంపుతారు అంతే. అట్లాగే ఉంటుంది తప్ప మా ఇద్దరి మధ్యలో రిలేషన్లో ఇదేదో స్పెషల్గా ఇవ్వాలి, తీసుకోవాలి, ఇవ్వడం, ఇచ్చిపుచ్చుకోవాలి ఏమి ఉండవు. అవి ఉండవు అంతే. ఇప్పుడు మారింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆయన ఇప్పుడు నేను ఇండివిజువల్ అయ్యాను, అలాగే అట్ ద సేమ్ టైం ఆయనకి సపోర్టింగ్ సిస్టమ్ ఎంత కావాలో అంత ఉంటున్నాను కాబట్టి ఈ మధ్యలో అయితే లాస్ట్ 4-5 yearsలో అయితే మీరు కొంచెం ప్రొడక్షన్ సైడ్ ఉంటున్నాను. బట్ అప్పుడు ఆ టైంలో అసలు నాది ఆయన అనేది ఏమి ఉండేది కదా. అది మీ ఇద్దరి మధ్య మీకు ఇప్పటివరకు షేర్ చేసుకున్న ఒక బెస్ట్ మూమెంట్ ఏంటి సార్? మొన్న రీసెంట్గా మీరు ఒక మాట అన్నారు ఆ ప్రెస్ మీట్లోనే, అరవింద్ గారు కూడా ఎదురుగా ఉంటే ఒక మిస్టేక్ చేస్తాను నేను 20 years బ్యాక్, బన్నీ అడ్డంగా నిలబడిపోయాడు, సో నేను వెళ్ళిపోవాలి అసలు గీతా ఆర్ట్స్ నుంచి అని. సో అది ఒక మూమెంట్ అనుకోవచ్చా? ఇన్సిడెంట్ కానీ అది ఏంటంటే ఒక చిన్నది ఏదో ఒక టెక్నికల్ మిస్టేక్ చేశాను. అది ఐ డోంట్ వాంట్ టు సే ఆన్ ద కెమెరా, ఇట్స్ ఎ టెక్నికల్ మిస్టేక్. చేసినప్పుడు ఏంటంటే అది కొంచెం కంపెనీకి బాగా బ్లాస్ట్ అయింది, అది ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అయింది. అండ్ ఇట్స్ మై అన్నోన్ మిస్టేక్. నేను చేసింది కాదు, బట్ నా టీంలో జరిగిన అన్నోన్ మిస్టేక్. ఐ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ మిస్టేక్. మీరు టీమ్ లీడర్ కాబట్టి మీ మీద తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంకా అందరూ ఇంకా లైక్ ఛాన్స్ దొరికింది కదా,
ఎక్కేస్తారు. ఈవినింగ్ నేను కూడా ప్రిపేర్ అయిపోయినా మేబీ నేను వాకౌట్ అవ్వాలేమో అని. ఆ టైంలో ఆయన ఏంటంటే అవ్వడు, ఎస్ మిస్టేక్ హ్యాపెండ్, బట్ హీస్ మై ఫ్రెండ్, నేను క్షమిస్తున్నాను డాడీ, నువ్వు కూడా క్షమించాలి, తను నాతో ఉంటాడు అంతే. ఇంకా పెద్ద దాంట్లో డిస్కషన్స్ కానీ కూడా లేదు. అంటే ఆయన ఫ్రెండ్స్కి అట్లా స్టాండ్ అవుతాడు ఆయన. ఏ సార్ ఇనిషియల్ స్టేజా మీ ఇద్దరు బాండింగ్? వెరీ ఇనిషియల్ స్టేజ్ అంటే 1-2 years అవుతుంది అప్పుడు. ఓకే, అదే ఆర్య తర్వాత ఐ థింక్ అంటే ఓన్లీ నా విషయం అని కాదు, ఐ హావ్ సీన్ హిమ్ కదా ఫ్రెండ్స్ విషయంలో, తన పర్సనల్ ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్ కానీ వాళ్ళ విషయాల్లో చాలా గట్టిగా స్టాండ్ అవుతాడు ఫ్రెండ్స్ విషయాల్లో. అవునా? ఓకే. అవుట్ రైట్ ఉంటుంది. అంటే ఇంకా ఫ్రెండ్స్ విషయం వచ్చినప్పటికి ఏంటంటే ఈయన మిగతా అన్నీ కూడా ఇంకా ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఏమన్నా కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే, పక్కన పెట్టి డిస్కనెక్ట్ అయిపోయి ఫ్రెండ్ ఒకటే కనపడుతుంది, అవి మిగతా అన్ని పక్కన పెట్టేసి ఫ్రెండ్ ఒకటే కనపడుతుంది అంతే. ఓకే సార్, ఇప్పుడు బన్నీ గారు ఫ్రెండ్స్ కానీ ఆయన రిలేషన్షిప్స్ కానీ చూసుకుంటే మీరు తెలుస్తారు ఎక్కువ బన్నీ వాసని, ఆయన పేరు ముందు పెట్టుకున్నారు మీరు, లైక్ ఇనిషియల్ స్టేజ్ నుంచి ఆయనతో జర్నీ ఉంది. బట్ రీసెంట్ టైమ్స్లో కొంతమందికి తెలిసింది, బట్ ఎక్కువ మంది మీరు కొంచెం తెలిసిన వాళ్ళు కాకుండా ఇంకెంతమంది ఉంటారు సార్ బన్నీ గారికి ఇలా? హీ హాస్ అంటే లైక్ 10 to 11 members వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు ఆయనకి. ఓకే, క్లోజ్ ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఎలా సార్ అంటే అన్ని ఏదైనా డిస్కషన్ స్కూల్ మేట్స్ ఉన్నారు, తర్వాత లాస్ట్ 10 yearsలో కలిసిన కొంతమంది పొలిటీషియన్స్ పిల్లలు ఉన్నారు. ఓకే, అట్లాగే ఏంటంటే ఆయనకి రామ్ గారు అని ఇట్లాగా కొంతమంది బాగా క్లోజ్ టైట్ సర్కిల్ ఉంది. ఓకే, ఆ సర్కిల్కి ఆయన గట్టిగా నిలబడుతుంది. ఇది మై హోమ్ రామ్ గారా? మై హోమ్ రామ్ గారు కానీ ఇట్లా కొంతమంది ఉన్నారు బాగా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆయనకి. ఇంక వాళ్ళందరికీ ఏంటంటే చాలా గట్టిగా నిలబడిపోతాడు ఆయన. ఇంకక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ అనేది ఇంకా ఆయన ఇప్పుడు కూడా ఒక స్పెషల్ ఇది ఉంటుంది ఆయన దగ్గర. అండ్ ఈయన ఎంజాయ్ చేసేది కూడా ఎక్కువ ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేస్తాడు మోర్ దెన్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం నెగిటివిటీ ఉన్నప్పుడు లైక్ మిగతా వాళ్ళు ఫ్యాన్స్, బన్నీ గారి ఫ్యాన్స్ కానీ ఎవరు కానీ ఇప్పుడు కావాలని చేస్తున్నారు సంథింగ్ ఏదో ఉంటుంది, ఆ నెగిటివ్ కానీ అదంతా బన్నీ గారి దగ్గర కానీ మీ దగ్గర కానీ డిస్కషన్ ఏమైనా ఉంటుంది సార్ నెగిటివ్ సోషల్ మీడియా వరకు? లైక్ సినిమా కావచ్చు, పర్సనల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. లేదండి, సోషల్ మీడియా నెగిటివిటీ గురించి ఏదన్నా ఎప్పుడు పెద్ద దాన్ని ఇదిగా తీసుకోవడం, సీరియస్గా సీరియస్గా అంటే ఐ మీన్ దట్ ఈస్ దేర్ ఒపీనియన్స్. ఓకే, ఒపీనియన్స్. సో ఈయన ఒపీనియన్ ఏంటనేది హీఈస్ ఆల్వేస్ క్లియర్. అది నేనైనా వాళ్ళ ఫాదర్ అయినా కూడా హీ ఆల్వేస్ టెల్స్ వెరీ క్లియర్, లైక్ ఇది నా కాల్, నేను తీసుకుంటున్నాను అనేది. సో దాని గురించి ఎవరైనా ఏదైనా అనుకున్నా కూడా అది వాళ్ళ ఇండివిజువల్ రెస్పెక్ట్కి వదిలేస్తారు తప్ప ఆయన దాని గురించి బాదర్ అయిపోయి ఎలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు అంటే డిస్కషన్స్ ఏముండవు. అంత ఎప్పుడు కూడా అంత డిస్కషన్ తీసుకురారు. రెండోది ఐ డోంట్ థింక్ అది పెద్ద ఎఫెక్ట్ చేయదు అయింది. ఓకే, దాటేసారు వీళ్ళందరూ. అదేలేండి. బన్నీ గారి విషయంకి వస్తే ఇప్పుడు మీరు ఇందాక బెస్ట్ మూమెంట్ చెప్పలేదు మీ ట్రావెలింగ్లో, ఏదైనా ఇప్పటివరకు షేర్ చేసుకుంది ఏదైనా బెస్ట్ మూమెంట్ అంటే ఆయన వ్యక్తిత్వం గురించి కానీ లైక్ మీ ఫ్రెండ్షిప్? చాలా ఉన్నాయి అట్లా మూమెంట్స్ చూసుకుంటే. ఒకటి ఏదైనా షేర్ చేసుకోండి, లైక్ ఆయన వ్యక్తిత్వం గురించి కానీ ఆయన ఫ్రెండ్షిప్ గురించి కానీ ఎలివేట్ చేయడానికి. అంటే ఉంటాయి, చాలా ఉంటాయి, ఒకటని కాదు. నేను అడిగినప్పుడు ఆయన చాలా విషయాలు చాలా చోట్ల అది ఆయనకి ఇబ్బంది అని తెలిసినా కూడా అవుట్ రైట్గా వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే, నా కోసం నిలబడడానికి. అంటే ఆయనకి అది ఇష్టం లేకపోయినా కూడా ఓకే ఇక్కడ నేను ఇది చేస్తే వాసుకి హెల్ప్ అవుతుంది అన్నప్పుడు నిలబడిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. నాకనే కదా వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్కి నిలబడ్డాడు ఆయన. బయటికి అంటే నాదంటే బయటికి తెలుస్తుంది అంతే. అదేలేండి. అలా నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అలా వైకుంఠపురం. అవునా? ఎందుకంటే నా పేరు సూర్య అప్పుడు ఇది కొంచెం డౌన్ఫాల్ ఉంది. అదేలేండి, గ్యాప్ కూడా వచ్చింది కదా సినిమా తర్వాత గ్యాప్ అంటే ఆయన కూడా ఏంటంటే కొంచెం ఆగుదాము, సాలిడ్ సినిమాతో వద్దాం అనుకున్నా అని కొంచెం ఆయన కూడా లైట్గా ఉన్నప్పుడు, బికాజ్ ఆయనకి నాకున్న రిలేషన్లో ఆయన డౌన్ అవుతున్నప్పుడు యాక్చువల్ అప్పుడే అడ్డే టైంలో నాకు గీత గోవిందం ఇవన్నీ మంచి రేజ్లో ఉన్నాను. మీరేమో సక్సెస్లో రేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే నాకు లోపల ఎక్కడో మాత్రం ఎన్ని కొడుతున్నా కూడా ఒక అన్సాటిస్ఫాక్షన్ ఉండేది, బాధ ఉంటుంది. లేదు ఈ మనిషి కొట్టాలి అని. నా బెస్ట్ మూమెంట్ అంటే అలా వైకుంఠపురం 18 రూమ్లో సినిమా చూసాం. మన శ్రీని గారు తీసుకెళ్ళి చూపించిన తర్వాత శ్రీని గారు లేరు అప్పుడు, అయ్యే టైంకి ఆయన వెళ్ళిపోయారు. అరవింద్ గారు నేను బయటకు వచ్చినప్పుడు మాకు అర్థమైంది ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ అనేది. ఓకే, తెలిసిపోయింది, అర్థమైపోతుంది 90% అర్థమైపోద్ది.
వచ్చినప్పుడు అరవింద్ గారు చేపట్టుకుని అన్న లేదు సార్ ఇప్పటి మీ అబ్బాయి కొట్టేసాడు గట్టిగా అని. దట్ ఈస్ నాకు బాగా అంటే అలా డ్రాప్ అవుతున్నప్పుడు తగిలిన హిట్ కదా, అందుకని దట్ ఈస్ స్పెషల్ మూమెంట్. ఆయనకి ఒక కిక్ ఇచ్చిన మూమెంట్, మీకు కూడా కిక్ ఇచ్చిన మూమెంట్ ఐ థింక్. అది ఒక స్పెషల్ మూమెంట్ అది. ఏంటి సార్ బన్నీ గారు ఆఫీసు కన్స్ట్రక్షన్ చేస్తున్నారని విన్నాను, ఇల్లు ఆఫీసు. ఆఫీస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీస్, చాలా ఇంటీరియర్ కానీ అదిరిపోతుందని విన్నా. ఒక 6 months లో ఏదో చేస్తున్నారు. అది ఎప్పటి నుంచో కడుతున్నారు, ఆయన చేంజ్ చేసుకుంటుంటారు, చేంజ్ చేసుకుంటుంటారు. బట్ నాకు తెలుసు అది ఫైనల్గా వచ్చినప్పుడు బెస్టే తీసుకొస్తుంది ఆయన. అవునా, ఎప్పటి నుంచి జరుగుతుంది సార్ ప్రాసెస్ అది ఆఫీస్? 3 years నుంచి కడుతున్నాడు. అవునా, ఏంటి మీకు తెలుసా? మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను, ఇంకేమైనా యా అంటే నేను ఎక్కువ చూడలేదు అది. వన్ ఆఫ్ ది బెస్ట్ అంటున్నారు. యా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్, నాకు డిజైనింగ్ అప్పుడు ఎప్పుడో చూసాను, ఇప్పుడు 2 years బ్యాక్. ఓకే, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీస్ అవుతుంది. అవును సార్. ఓకే సార్, పొలిటికల్ విషయానికి వస్తే మీరు యాజ్ అ ప్రొడ్యూసర్గా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్గా కూడా మీరు ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో, ఒక సక్సెస్ఫుల్ పర్సన్. అటు రాజకీయం విషయానికి వస్తే మీరు బ్యాక్ ఎండ్ ఉన్నారు, ఎప్పుడు ఫ్రంట్కి రాలేదు. లైక్ మీరే మొన్న చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఒక టైంలో నన్ను పోటీ చేయమన్నారు, లైక్ నేను చేయలేదు, ఆ టైంలో కొంచెం డౌట్ ఉండింది నాకు అని. లైక్ మీరు డౌట్ అని కదా, లైక్ ఇప్పుడు ఫైనాన్షియల్గా ఫస్ట్ స్టేబుల్ ఉండాలి. ఓకే, పాలిటిక్స్ అంటే ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న అవన్నీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు. ఇంకా నేను ఫైనాన్షియల్గా అంటే నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఓకే, అట్ ద సేమ్ టైం ఒకవేళ ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అవ్వకుండా మాత్రం నేను చూసిన దాంట్లో పాలిటిక్స్లోకి ఫుల్ ఫ్లెడ్జ్గా దిక్కకూడదని. సో నాకు ఉన్నంతలో నేను చేయగలిగినంతలో నీట్గా చేసుకుంటూ వెళ్తున్నాను. ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నా సడన్గా? అంటే ఒక టైంలో మీరు యాక్టివ్గా ఉంటున్నారు, ఎమ్మెల్యే కూడా కంటెస్టెడ్ చేస్తారు అవి అని వినిపించినాయి. బట్ మీరు బ్యాక్ ఎండ్ నుండి పబ్లిసిటీ వరకే చూసుకొని, ప్రమోషన్స్ వరకే చూసుకున్నారు జనసేన ఈ ఎలక్షన్స్లో. లేదండి, అంటే నా టార్గెట్ వచ్చి నాకు ఒక ఫైనాన్షియల్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దెన్ నేను కాంటెస్ట్ చేయాలనుకునే ఫస్ట్ నుంచి అనుకుంటున్నా. ఓకే, బట్ ఆ స్టేజ్ ఇంకా రావట్లేదు. ఓహో, ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే. ఫైనాన్షియల్గా ఫస్ట్ స్ట్రాంగ్ కావాలి ఎప్పుడు కూడా మనం ఎలక్షన్లో చేసేటప్పుడు. లేదంటే కనుక ఏమవుతుందంటే, ఇప్పుడు ఐ కెన్ ఆస్క్ ఫ్యూ పీపుల్, మీకు పెట్టేవాళ్ళు ఉంటారు, పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇవన్నీ ఉంటారు, కానీ ఐ డోంట్ థింక్ అట్లా వద్దనేది నా ఉద్దేశం. అంతే, ఇండివిజువల్గా మనకంటూ ఒక బడ్జెట్ పెట్టుకుని ఓకే ఇది నేను ఎఫర్ట్ చేయగలను ఓకే అన్నప్పుడు వెళ్దామని చెప్పాను. ఏంటి సార్ చేస్తే ఒకవేళ పాలకొల నుంచే పోటీ చేస్తారా? ఒకవేళ ఆ మూమెంట్ వచ్చి మీరు అన్నట్టు అనుకున్నట్టు జరిగి ఇప్పుడు ఈ బైఫర్కేషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు 2029కి బైఫర్కేషన్స్లో ఏది ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. ఓకే, ఆ చేంజ్ బట్టి అక్కడ సిచ్యువేషన్స్ బట్టి. మీకు మామూలుగా మనసులో ఉందా పాలకొల నుంచి పోటీ చేయాలని ఏమన్నా? మీ సొంత ఊరు కదా, అదే ఉంటుంది 100%. సొంత ఊరు నాకు బాగా ఇష్టమైన ఊరు, నా నుంచి ఎవరు విడదీయలేని ఊరు అది. సో 100% ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్స్ కానీ అక్కడ ఉన్న కొలాబరేషన్స్ కానీ ఇట్స్ నాట్ మై ఇండివిజువల్ డెసిషన్ కదా. ఓకే, ఏంటి సార్ ఇప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ ఇవి చూసుకుంటుంటే మీరే చెప్పారు మొన్న రీసెంట్గా పాలకొల్లు కూడా ఒక 2-3 days ఉంటాను వీక్లీ అని. ఏంటి అక్కడ ఏమైనా బిజినెస్ పరంగా లేదంటే మామూలుగా? బిజినెస్ ఏం లేదు పాలకొల్లో, బట్ ఏంటంటే నా గెస్ట్ హౌస్ ఉంది అండ్ రెండోది పేరెంట్స్ హౌస్ ఉన్నాయి, ఓకే రిలేషన్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే వీక్లీ ఒక 2-3 days వెళ్తాను. వీక్లీ అంటే కంపల్సరీ 10 days 2 days మాత్రం కంపల్సరీ వెళ్తాను మ్యాక్సిమం. ఇట్స్ కనెక్ట్. ఓకే, ఊరు అనే అంతే, అంతకుమించి ఇంకా బిజినెస్ ఏం లేవు అక్కడ. బట్ వెళ్తే ఏంటంటే అక్కడ కలిసి జనాలు ఉంటారు, అందరు మాట్లాడతారు వచ్చి. నేను బయటికి వెళ్ళినా కూడా అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఆన్ ద గ్రౌండ్. అక్కడ ఉంటే హ్యాపీగా ఉంటారేమో. మీ హ్యాపీస్ వల్ల ఇక్కడ ఇప్పుడు ఇంత ప్రెజర్లోంచి ఆ ఊరు వెళ్ళగానే 2 రోజులు చిన్న రిలాక్స్ అయిపోతాం. అక్కడ పైగా పాల్గొనంటే తెలుసు కదా మీకు, అంత గ్రీనరీ అంతా కూడా బాగుంటుంది మొత్తం దాని చుట్టుపక్కల అంతా కూడా. సో ఫ్రెండ్స్ని తీసుకుని ఏదైనా ఈవినింగ్ అలా బయటకు వెళ్ళినా చిన్న డ్రైవ్కి వెళ్ళినా కూడా వీ ఫీల్ లైక్ వెరీ రిఫ్రెష్. ఓకే సార్, రీసెంట్గా అదే ఇప్పుడు ఎలక్షన్స్లో మీరు ఉన్నారు కదా పబ్లిసిటీ సైడ్, జనసేనకు సంబంధించి సపోర్టివ్గా ఎంత ఖర్చు పెట్టారు సార్ అసలు? లేదండి, కళ్యాణ్ గారికి ఖర్చు అవసరం లేదు. అవునా? ఓకే, ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇది మనం ఆయనకి వెనకాల ఉండి ఒక సపోర్టింగ్ సిస్టమ్ లా ఉండాలి అంతే. అంటే అంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ మీరు ఆ ఎలక్షన్ ఆ వేవ్ లో ఉన్నప్పుడు గట్టా? అదంతా 1 week బిఫోర్ అయితే తెలిసిందండి. అవునా? ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ అనేది ఒక 1 week బిఫోర్ అయితే తెలిసింది. బట్ అప్పటి వరకు అయితే జనాలు బయటపడలా. ఓకే, చిన్న డౌట్ ఉండింది. డౌట్ అంటే ఇట్స్ పాజిటివ్, బట్ ఇంత ఉంటుంది అనుకోలేదు.
ఇంత యునానిమస్గా ఉంటుంది అనుకోలేదు. అనుకోలేదు. బట్ 1 వీక్ బిఫోర్ అయితే అర్థమైంది ఇట్స్ గోయింగ్ టు బీ హ్యూజ్ అనేది. ఏంటి రిజల్ట్ తర్వాత కళ్యాణ్ గారిని కలిసారా? యా, ఆయన పార్టీ ఆఫీస్లో 2-3 సార్లు కలిసామండి. ఇంకా Casual ఏం meet చేయగలమో పార్టీకి అది చేసేసాం. చేసిన తర్వాత ఇంకా పార్టీ పని చేసుకుంటూ అంటే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆ టైంలో నిలబడ్డ మనుషుల్ని కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా అదంతా. లేదు. ఆయన మాట్లాడిన విధానం కానీ అది లేదు. రిజల్ట్ తర్వాత ఏమన్నారు మీరు? ఇది ఆల్వేస్ అంటే అందరిని పిలిచి ఆయన పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళాము. అందరిని కూడా ఆయన ఇండివిజువల్గా అందరికీ కూడా థ్యాంక్స్ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఇంకా ఆయన పనిలో ఆయన వెళ్తున్నారు, నా పనిలో నేను వచ్చి వ్యాపారం చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ బిఫోర్ ఉంటుంది, మళ్ళీ వెళ్తాం. ఓకే. వెళ్ళి మళ్ళీ 100% మేము అందరం ఏం సపోర్ట్ చేయగలం చేసేస్తాం. ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు నిలబడతారు అండగా. 100% ఇప్పుడు ఎలక్షన్స్ ముందు జనం కావాలి ఒక పార్టీకి, అప్పుడు 100% వెళ్తాం. ఈ లోపు ఏంటంటే నిజంగా రియల్ పొలిటీషియన్స్ ఉన్నారు 24/7 పార్టీలో. వాళ్ళది ఈ 3 ఇయర్స్లో 4 ఇయర్స్లో వాళ్ళు చేయవలసినవి ఉంటాయి. వాళ్ళు చేసిన తర్వాత ఎలక్షన్ అప్పుడు మాలాంటి వాళ్ళు అందరూ ఉపయోగపడాలి పార్టీకి. ఓకే. అప్పుడు మళ్ళీ వెళ్తాం. సార్ ఆయన్ని చాలా దగ్గర నుంచి చూసుంటారు కదా, ఆయన ఐడియాలజీ కానీ ఆయన జనాల గురించి పోరాటం చేసే విధానం కానీ అవన్నీ కొంచెం ఉంటాయి కదా. అవి కాకుండా ఇంకా మీకు బాగా ఆయనలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? అంటే బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి ఆయన అభిమాని. ఓకే. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మా బ్రదర్ వచ్చి చిరంజీవి గారి అభిమాని. ఇంట్లో అందరూ కూడా మా ఫాదర్ అంటే నాట్ ఫిల్మీ పర్సన్. ఓకే. ఫిల్మ్ మీద ఇట్ల మీద పెద్ద ఆయనకి వ్యవసాయమేనండి, కోకోనట్ బిజినెస్ అయింది. ఓకే. మా బ్రదర్ వచ్చి బేసిక్గా చిరంజీవి గారి అభిమాని. సో ఇంట్లో అన్నీ కూడా చిరంజీవి గారి సినిమాలు ఏమొచ్చినా కూడా ఆయన్ని బాగా కలెక్ట్ చేసుకుని ఆయన్ని పెడుతుండేవాడు. అలా నాకేంటంటే నా ఏజ్ వచ్చినప్పటికీ నేను ఎదుగుతున్నప్పటికీ కళ్యాణ్ గారు తొలి ప్రేమ కానీ ఇవన్నీ కూడా అప్పుడు అంటే నాకు ఎందుకో తెలియకుండా ఇంకా కళ్యాణ్ గారు కనెక్ట్ అయిపోయి ఫాలో అవడం ఫాలో. అందుకని ఆయన ఎప్పుడు చూసినా కూడా నాకు ఏమంటారు దాన్ని ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది, ఫ్యాన్ బాయ్ అనుకోవచ్చు అంతే. ఓకే. సో మీకు ఆయన అదే బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే దగ్గర నుంచి చూసారు కదా, మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? ఆయనలో ఆయన అడిగేసినా కూడా నాకు బెస్ట్ కింద కనబడుతుంది. ఓకే. బికాస్ యాజ్ ఎ ఫ్యాన్గా ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన ఒక ఏమంటుంది ఒక అడ్మైర్తోనే చూసాం కదా. సో ఆయన ఏళ్ళు ఎలా అన్నా కూడా నాకు స్పెషల్గానే కనబడుతుంది అది అంతే. అక్కడ పెద్ద నాకు తక్కువ మూమెంట్ అనేది ఉండదు. ఓకే సార్. గీతార్ట్స్లో ఏమన్నా అంటే కళ్యాణ్ గారితో మళ్ళీ కంబ్యాక్ వచ్చాక ఏమన్నా ప్లాన్ చేస్తారు సార్? ఇప్పుడు ఏమన్నా ఫర్దర్గా కూడా ఏమన్నా ఉండొచ్చా? అంటే లేదండి, ఇప్పుడు ఫర్దర్గా మధ్యలో కూడా ఏం ప్లాన్ చేయలేదు అసలు? మధ్యలో అంటే లాస్ట్ సినిమా జల్సా, జల్సా తర్వాత గీతార్ట్స్ తన వే మార్చుకుంది మొత్తం మీరు చూస్తే. అంటే తర్వాత బిగ్ బడ్జెట్స్ మూవీస్కి వెళ్ళకుండా ఒక మగధీర తర్వాత మళ్ళీ బిగ్ బడ్జెట్స్ అంత భారీ బడ్జెట్స్కి వెళ్ళలేదు. వెళ్ళకుండా ఒక సర్టెన్ లెవెల్లోనే చేసుకుంటూ వచ్చింది. ఒక సరైనోడు మధ్యలో తప్పితే బద్రీనాథ్ ఒకటి చేశారు. ఈ 2 తప్పితే బిగ్ మూమెంట్స్కి వెళ్ళలేదు కదా ఇక్కడ కూడా. అంటే ఎందుకు వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి సార్? అరవింద్ గారు అంటే అరవింద్ గారు వాంట్స్ టు ఎంకరేజ్ ద యంగ్ పీపుల్. మీడియం రేంజ్ సినిమాలో చిన్న సినిమా కాదండి, యంగ్ పీపుల్. ఇప్పుడు 2011 ఆ టైంలో నన్ను పికప్ చేశారు ఆయన. ఓకే. అట్లాగే ఇప్పుడు కొంతమంది ఇంకా యంగ్స్టర్స్ని పికప్ విద్యా గారు. సో హీఈస్ ఇన్వెస్టింగ్ ఆన్ ద యంగ్ కిడ్స్. ఓకే. చేసి వాళ్ళకి మెంటర్ చేయడం, వాళ్ళ నుంచి ప్రొడ్యూస్ చేయడం, ఆయనంతా కూడా ఆ మోడ్లోకి వెళ్ళారు. అండ్ హీఈస్ ఎంజాయింగ్ హిస్ లైఫ్. అలాగా జనరేషన్స్ తయారు చేసుకుంటా ఆయన. అంటే ఇప్పుడు పెద్ద సినిమా ఎప్పుడు ఉండొచ్చు సార్ జిఏ2లో? ఎందుకంటే సూర్య గారితో ఒక సినిమా అనుకున్నారని. జిఏ2 కాదు, గీతార్ట్స్లో. గీతార్ట్స్లో ఇప్పుడు బన్నీ గారు త్రివిక్రమ్ గారు ఉంది, దాంట్లో గీతార్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్నర్. ఓకే. అలాగే సూర్య గారితో కమిట్మెంట్ ఉంది, అలాగే విజయ్ దేవరకొండతో కమిట్మెంట్ ఉంది. బట్ ఇవన్నీ ఏంటంటే కథల మీద డిపెండ్ అవుతాయి. ఓకే. ప్రాజెక్ట్స్ మీద. సో సూర్య గారిది అయితే ఉంది, సూర్య గారిది అరవింద్ గారితో అయితే కమిట్మెంట్ ఉంది. ఓకే. దానికి ఏంటంటే ప్రాజెక్ట్ సెట్ అవ్వాలి. అది అదేంటి సార్, బోయపాటి శ్రీను గారు కాంబినేషన్? అది లేదండి, ఇంకా అట్లాగే ఏం లేదు, కాంబినేషన్ లేదు. హీరో చెయ్యాలనుకున్నారు వాళ్ళిద్దరు కలిసి. ఓకే. దానికి కరెక్ట్గా కథ సెట్ అయినప్పుడు 100% అది జరుగుతుంది అంతే. బన్నీ గారు లైనప్ ఏంటి సార్? మీరు మొన్న కూడా అన్నారు ఏదో ఈ నెలాఖరికి వచ్చేస్తుందని, ఫ్యూ మంత్స్ అదే ఆయి ప్రమోషన్స్ ముందు ఆ టైంలో చెప్పారు. ఇప్పటికీ ఇంకొక కొలిక్కి రాలేదు అంటే సంథింగ్ మీరు అన్నట్టు ప్రాజెక్ట్ ఒకటే కనిపిస్తుంది. అంటే పుష్ప 2 పబ్లిసిటీ ఒక పీక్కి వెళ్ళే వరకు కూడా హీ డోంట్ వాంట్ టు డైవర్ట్ ఎనీ అదర్ థింగ్స్. ఓకే. వేరే కాంబినేషన్ గురించి అనౌన్స్ చేసుకోలేదు. ఇప్పుడు పుష్ప పబ్లిసిటీకి ఒక రేంజ్కి వచ్చిన తర్వాత హీ విల్ అనౌన్స్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్. సో ఓన్లీ ఫోకస్ ఆన్ ప్రజెంట్ హీ వాంట్ అందరినీ కూడా పుష్ప 2 మీద ఉంచాలనుకుంటున్నాడు ఆయన. ఏమన్నా సార్ అసలు సందీప్ రెడ్డి వంగ గారిది, అట్లీ గారిది పేర్లు కూడా వినిపించినాయి. ఆ కాంబోలు ఉన్నాయండి, ఆ కాంబినేషన్. ఇప్పుడు ఇవన్నీ కూడా టైమింగే కదండి.
హీరో గారి డేట్స్ అండ్ డైరెక్టర్ గారి డేట్స్ అన్ని కూడా సెట్ అవ్వాలి, టైమింగ్సే కదా మొత్తం అన్ని కూడా. అంటే మోస్ట్లీ అంటే త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ తర్వాత అట్లీ గారిది ఉండొచ్చా, సందీప్ డివంగ గారిది అదే ఉండొచ్చా? వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్స్లో వాళ్ళది ఎలా ఉంది సిచ్యువేషన్, ఇటు బన్నీ గారిది ఎలా ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులాగా పలానా డేట్కి సినిమా అయిపోతుంది అనేది ఏం అదేలేండి చెప్పలేకపోతున్నాం. చెప్పలేము. సో ఈ వెళ్తున్న జర్నీలోనే ఇవన్నీ డిసైడ్ అవుతాయి. అదేలేండి ఇప్పుడు పుష్ప కూడా ముందు అనుకున్న టైం కన్నా ఎక్కువ అయింది. ఎక్కువైంది. సో ఇప్పుడు డైరెక్టర్స్ కూడా వెయిట్ చేయరు కదా. ఓకే. అట్ ది సేమ్ టైం ఇప్పుడు డైరెక్టర్స్ బిజీ ఉన్నప్పుడు హీరోస్ కూడా వెయిట్ చేయరు. సో ఇవన్నీ డిపెండ్స్ ఆన్ ఎవరి టైం ఎప్పుడు ఎలా మధ్య అవుతుందో చూసుకుని వెళ్ళాలి అంతే. సో అట్లీ గారు ఈ మన అట్లీ గారు కాకుండా అండ్ ఇంకేమున్నాయి సార్ కాంబినేషన్ సందీప్ రెడ్డి వంగ గారు కాకుండా బన్నీ గారు లైనప్లో అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు అందరు పెద్ద డైరెక్టర్లు, ఓకే, అందరు పెద్ద హీరోలు చేయాలనుకుంటారు. ఉన్నది గట్టిగా అంతే వాళ్ళ ఐదుగురు వీళ్ళ ఐదుగురు, అవును, ఈ 10 మందే ఈ ఇండస్ట్రీలో బిగ్ అంటే. సో ఇవన్నీ కూడా పారామీటర్స్ మొత్తం. ఓకే, ఇక్కడ బిజీ ఉంటే ఇది ఇట్టే వస్తుంది, ఇక్కడ బిజీ ఉంటే ఇది ఇట్టే వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈయన ప్రాజెక్ట్ అయ్యేదాన్ని, ఇప్పుడు పుష్ప అయ్యేదాన్ని బట్టి నెక్స్ట్ త్రివిక్రమ్ గారిది ఎట్లాగా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఆ ఎండ్ అయినప్పటికి ఏ డైరెక్టర్ ఖాళీ ఉంటారో ఉన్న వాళ్ళు ఇట్లాగే ఉంటుంది. టైం పీరియడ్ని బట్టి ఉంటుంది తప్ప ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ ఎనీథింగ్. ఓకే సార్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. లైక్ బన్నీ గారిది కొరటాల శివ గారి కాంబినేషన్లో ఒక సినిమా అనౌన్స్ చేశారు, ఒక సముద్రం దగ్గర నిలబడి సంథింగ్ అనౌన్స్ చేశారు ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు కట్ చేస్తే దేవరా సముద్రం మీద అదంతా ఉంది, సీ మీద అదంతా. సో ఆ కథే ఇప్పుడు దేవరా అంటారా? మీకు తెలిసిన బన్నీ గారి కాంబినేషన్లో చేయాల్సిన సినిమా ఇది. అప్పుడు ఆ రోజు యాక్చువల్లీ ఏ కథ అనుకున్నారు ఏంటి అనేది నేను లేను ఆ మీటింగ్లోనే. ఓకే. ఆయన ఇలాగ కొరటాల శివ గారు మేము అనుకుంటున్నాము, వీఆర్ అనౌన్సింగ్ యూ ఆల్సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ అని చెప్పి అన్నారు. దాని తర్వాత మళ్ళీ పుష్ప డిలే అవ్వడం ఇవన్నిటి మీద మళ్ళీ ఇందాక చెప్పింది ఆ సిచ్యువేషన్స్ మారిపోయినాయి మొత్తం. బట్ కథ పరంగా అయితే మాత్రం ఏ కథ అనేది నాకు వినలేదు నేను నిజంగా అప్పుడు. సో మీకు తెలియదు? నాకు తెలియదు అది. ఓకే సార్, ఇంకొకటి ప్రొడ్యూసర్స్ మ్యాక్సిమం కొంతమంది ప్రొడ్యూసర్స్ మీలాంటి వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్స్కి అడ్వాన్స్లు ఇస్తుంటారు మీ బ్యానర్ నుంచి. రాజుగారు కూడా ఇస్తుంటారు. ఇప్పుడు ఇస్తున్నారో లేదో నాకు ఐడియా లేదు, కానీ ఒక సక్సెస్ఫుల్ ఒక హిట్ ఇచ్చిన డైరెక్టర్ని వెంటనే లాక్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసి సెకండ్ సినిమా కూడా లాక్ చేసుకుంటారు ఆయన. మ్యాక్సిమం ఇనిషియల్ స్టేజ్ నుంచి మొన్నటి వరకు కూడా అదే చేస్తారు. గీతార్స్లో కూడా ఉంది అది ఆ సాంప్రదాయం. వెంటనే ఒక హిట్ ఇస్తే మళ్ళీ కూర్చోబెట్టి లాక్ చేసేసి సెకండ్ సినిమా. సో అగ్రిమెంట్లు ఇవన్నీ ఉంటాయి. సో ఆ పరశురామ్ గారి విషయంలో ఒక ఇష్యూ వచ్చింది, సంథింగ్ అరవింద్ గారు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు రేపు పొద్దున ఒక మీడియా కూడా ఒక లీక్ వదిలేరు. కట్ చేస్తే అసలు ఏం లేదు, హంగామా జరిగింది ఆ కాంబినేషన్ సంబంధించి. సో అడ్వాన్సులు ఈ అగ్రిమెంట్లు ఈ ఇష్యూల్లో ఎలా ఉంటుంది సార్ అసలు? మాకు మోర్ దెన్ అగ్రిమెంట్స్ అడ్వాన్సెస్ కన్నా మాటే. ఓకే, నోటి మాట ఎక్కువ. మా గిటార్స్లో అయితే మాటే ఎక్కువ. అగ్రిమెంట్స్ కూడా మేము ఎప్పుడు ఫైనల్ స్టేజ్లో అన్నీ చూసుకున్న తర్వాత చేసుకుంటాం ఎప్పుడు కూడా. ఓకే, ఎప్పుడు మాకు మాట ఒక నమ్మకం మీదే వెళ్తాం ఎదురికి. ఇప్పుడు పరశురామ్ గారిది కూడా ఇట్స్ ఆ సిచ్యువేషన్లో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. బట్ అలాగని చెప్పి ఇక్కడ శాశ్వత శత్రుత్వాలు శాశ్వత ఏం ఉండదు, మిత్రత్వం ఉండదు, శాశ్వత శత్రుత్వం ఉండదు అంటే. ఇక్కడ కథే చెప్పుద్ది ఏదైనా సరే, కథ ప్రాజెక్టే చెప్పుద్ది తప్పితే ఇక్కడతో నాకు అతనితో జర్నీ అయిపోయింది అనేది ఎప్పుడు జరగదు ఇండస్ట్రీలో. సార్, కమింగ్ టు తండేల్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మీడియం రేంజ్ చిన్న సినిమాలు కాకుండా ఒక మంచి హ్యూజ్ బడ్జెట్ పెట్టి ఒక సినిమా తీస్తున్నారు. చైతు మార్కెట్ కన్నా ఎక్కువ పెంచి చేస్తున్నారు. సో ఎలా సెట్ అయింది ఇది? నాకు తెలిసి గీతార్ట్స్ 2లో ఎప్పటి నుంచో ఉంది స్క్రిప్ట్, లైక్ చాలా మంది డైరెక్టర్స్ని కూడా అప్రోచ్ అయ్యారు, ఆ టైంలో కుదరలేదు. బట్ ఫైనల్గా చందు గారు టేకప్ చేశారు. అంటే చందు గారికి వన్ ఆఫ్ ది బాగా నచ్చిన కథ ఇది. ఓకే. ఆయన ఒక టైంలో ఏంటంటే కార్తికేయ ఇట్లో బిజీ ఉన్నప్పుడు కూడా సార్ నేను దీంట్లో ప్రొడ్యూసర్గా జాయిన్ అవుతా అని అడిగారు. అంటే కథ నచ్చి బాగా మేము వేరే అనుకున్నాం కానీ బట్ ఒక టైంలో వచ్చినప్పుడు ఏమన్నారంటే చందు గారే సార్ నాకు ఎందుకు ఈ కథ పుష్ చేస్తుంది నన్ను, నేనే చేసేస్తానండి అన్నాడు ఆయన. ఓకే, ఆయన నుంచి ప్రపోజల్ వచ్చింది మీరు వెతుకుతున్న టైంలో? నేనే చేసేస్తానండి, నాకు కథ బాగా పట్టుకుంటుంది నన్ను అని. నేను ఇంకా మీరు చేస్తానంటే ఏముందండి, హ్యాపీగా చేసేద్దాం సార్. కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా హిట్ తర్వాత చేసేద్దాం సార్ అని స్టార్ట్ అయ్యింది అంతే. ఓకే, ఎలా ఉండబోతుంది సార్ ఆ స్క్రిప్ట్ కానీ అదంతా? కొంచెం రూట్స్లోకి వెళ్ళి వాళ్ళ ఒరిజినల్ కథను చూపించలేదు. 100% ఏంటంటే వాళ్ళకి దీంట్లోకి తీసుకెళ్ళిపోతారు. ఓకే, అంటే చాలా రీసెర్చ్ చేశారు డైరెక్టర్ గారు కానీ హీరో గారు కానీ, ఇప్పుడు సాయి పల్లవ్ గారు కానీ వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయి, ఎలా మాట్లాడతారు, లేదంటే ఎలాగా ఆ కల్చర్లో ఏంటి ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా చాలా బాగా వర్క్ చేశారు. షూట్కి ముందు కూడా చైతు గారు మీరు అందరూ కూడా వెళ్ళాము. అంటే మేము వెళ్తాం కదా, వాళ్ళని తెప్పించుకున్నారు. ఓకే, వాళ్ళతో కూర్చున్నారు,
కూర్చుని ఎవ్రీథింగ్ వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్లాంగ్ కానీ స్లాంగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా రూటెడ్గా వర్క్ చేసుకున్నాడు. వాళ్ళు బోట్లో వెళ్ళినప్పుడు బోట్లో ఈయన ఒక 3-4 days వెళ్ళారు, ట్రావెల్ చేసి ట్రావెల్ చేశారు, చేసి సీ ఎలా ఉంటుంది, సీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా మొత్తం. అంటే ఫస్ట్ టైం నాకు తెలిసి చైతన్య గారు అన్నీ వదిలేసి, నేను నాగార్జున గారి అబ్బాయిని లేదంటే ఇవన్నీ వదిలేసి నేను రాజు అనే ఒక ఫిషర్మ్యాన్ దీంట్లో ఉన్నవాడిని అని అంత కిందకి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే, ఇన్వాల్వ్మెంట్ కానీ ఇన్వాల్వ్మెంట్ పరకాయ ప్రవేశం అనొచ్చు. అని నేను ఆయన చూస్తున్నా కదా, ఇదివరకు చైతన్య గారు వేరు, ఇప్పుడు చైతన్య గారు వేరు. సో తండేల తర్వాత మొత్తం మారిపోతుంది అయితే ఆయన మీద ఒక స్టార్టింగ్లోనే అండి, లేదు తండ్రి స్టార్టింగ్లోనే నేను ఆయన చూసినప్పుడు ఏంటంటే హీ వాంట్ టు అచీవ్ సంథింగ్. ఓకే ఓకే, నేను అచీవ్ చేయాలంటే కొన్ని నేను వదిలేసుకోవాలనుకున్నాడు ఆయన. అంటే ఐ మీన్ స్టార్డమ్ కానీ, లేదంటే ఒక పెద్దింటి అబ్బాయిని, లేదంటే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఇవన్నీ వదిలేసాడు ఆయన నాకు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో చైతన్య గారు అయితే ఓకే వదిలేసి నేను ఫస్ట్ కామన్ మ్యాన్ని, నన్ను కామన్ మ్యాన్ కనెక్ట్ అవ్వాలంటే ఐ షుడ్ బి ఏ కామన్ మ్యాన్ ఓకే అన్న మోడ్లో ఆయన ఏంటంటే, నేను సెట్స్లో కూడా చూస్తున్నాను కదా, చాలా కామన్గా, అంటే మనలో ఒక నలుగురు తిరిగితే ఎలా ఉంటుందో అక్కడికి వచ్చేసాడు ఆయన. ఓహో, వచ్చేసి హ్యాపీగా ఏంటంటే ఆ బర్త్డేని తీసేసుకున్నాడు ఆయన. నేను ఒక పెద్దింటి అబ్బాయిని అనే బర్త్డేని ఫస్ట్ తీసేసాడు ఆయన. సెట్లో కానీ మిగతా కానీ రాజులాగే బిహేవ్. నాతోనే కాదు, నేను చూస్తున్న ఆయన లైఫ్ స్టైల్లోనే చాలా చేంజ్ చేసుకున్నాడు ఆయన. ఓకే, ఈ సినిమా నుంచి, ఈ సినిమా ముందు నుంచి అదే ఓకే సమ్వేర్ ఏదో ఆయనకి ఏంటంటే హీ వాంట్ టు బి అచీవ్ సంథింగ్ అండ్ హీ చేంజ్డ్ ఎంటైర్ హిజ్ లైఫ్ స్టైల్. ఈవెన్ నేను ఆయన ఇంతకు ముందు చూసానప్పుడు చూస్తున్నాను కదా, హీ వాంట్ టు మోర్ కనెక్ట్, పీపుల్కి బాగా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఒక ఎదగాలని తపనున్న ఒక కసికి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ మీద ఉన్న బర్డెన్స్ తీసేసుకోవడం. ఓకే, మరి మంచి చేంజ్ చూశాను. డెఫినెట్లీ ఆ మంచి చేంజ్ వల్ల ఆయనకి ఒక గట్టి హిట్ పడాలనుకుంటున్నాను. హోప్ సో. సార్, ఈ తండేల్ విషయంకి వస్తే నేను ఇండస్ట్రీలో కొంతమంది చెప్తుంటారు, అంటే ఒక కథ ఒక యాక్టర్ని వెతుక్కుంటూ వెళ్తుందని. లైక్ ఇది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, సాయి పల్లవి గారికి ఏదో నరేషన్ ఇప్పించారు సంథింగ్, ఏదో వెబ్ జూమ్లో సంథింగ్. ఆ తర్వాత కొన్ని రోజులు మళ్ళీ గ్యాప్ వచ్చింది, డైరెక్టర్ సెట్ అవ్వలేదు, అలా ట్రావెల్ జరిగినప్పుడు లైక్ మధ్యలో కీర్తి సురేష్ గారు అలా కూడా మీరు ఏదో అనుకున్నారు చాయిసెస్ అని విన్నా. బట్ ఫైనల్గా ఇప్పుడు ఎవరితో అయితే చెప్పారు ఆ క్యారెక్టర్ ఎవరి గురించి అయితే వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళిందో ఆ సాయి పల్లవి గారు వచ్చారు. సో ఇదంతా ఒక డెస్టినీ అనుకోవచ్చా ఇది? అంతేనండి. అంటే మధ్యలో ఏంటంటే ఇట్స్ 1 year హాల్ట్లో ఉంది కరోనా టైం అన్నిటిలోని. సో అప్పుడు అనుకున్న వాళ్ళు డేట్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా. సో అట్లా మధ్యలో ఏంటంటే కొన్ని డైరెక్టర్స్ అనుకున్న వాళ్ళు ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉండటం, ఇవన్నిట్లో తర్వాత చందు గారు రావడం, ఇవన్నిట్లో మళ్ళీ తిరిగి మళ్ళీ ఎక్కడైతే కథ స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది, టేక్ ఆఫ్ అయింది. ఓకే, యాక్చువల్లీ సాయి పల్లవి గారి కన్నా ముందుది చైతన్య గారికి చెప్పాను. అవునా? ఓకే, చైతన్య గారికి ఏదో మా ఇంట్లో పెళ్ళి ఉంటే ఆ కార్డు తీసుకెళ్ళి ఆయనకి ఇస్తూ, ఏం చేస్తున్నావు వాసు ఏంటి అంటే సరదా కూర్చొని 15 నిమిషాలు చెప్పాను ఆయనకి. నేను చేస్తానన్నాడు అప్పుడే. అంటే సార్ మీది అసలు మీ స్కిన్ చూస్తే మెరిసిపోతూ ఉంటుంది, ఈ లుక్స్ లైక్ ఏ ప్రిన్స్ కింద ఉంటుంది, ఇదేమో కొంచెం రూటెడ్ ఉంటుంది, ఇది చాలా రూటెడ్ అసలు, అంటే అక్కడది ఎలాగా ఉంటుంది అనేది మీకు ఇది కూడా లేదు కదా అంటే అయిపోయింది. 6-7 ఒక 8-9 months తర్వాత పిలిచారు ఆయన. పిలిచి లేదు వాసు ఇది నేను చేస్తాను అంటే, సార్ ఈ కల్చర్ అవన్నీ చాలా ఉంటాయండి, ఇది చాలా రూటెడ్గా వెళ్ళవలసిన సినిమా అంటే, ఈ విషయం ఒకటి నన్ను నమ్ము, నువ్వు నా దగ్గర ఏది అయితే నువ్వు ఇది ఈయనకి తెలుసా తెలియదు అనుకుంటున్నావు కదా, అవన్నీ కూడా నేను ఎంత కిందకి దిగాలో అంత కిందకి దిగి తెలుసుకుంటాను. అవి ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ రియల్. రాజుగా కనిపించాలని ఫిక్స్ అయిపోయాడు ఆయన. ఫిక్స్ అయిపోయి ఇంకా ఆయన చెప్పాను కదా, వన్స్ ఆ బటన్ తీసేస్తే ఏ మనిషి అయినా సరే ఫ్రీ అయిపోతాడు, ఆయన తీసేసాడు అది. ఓకే సార్, కమింగ్ టు తండేల్, ఒక టైంలో అనిరుద్ పేరు ఏదో వినిపించింది, నిజంగా అంటే అనుకున్నారండి అనిరుద్ మ్యూజిక్ అని సంథింగ్? లేదండి, ఇది ఎప్పుడు కూడా మేము ఫస్ట్ నుంచి, అంటే ఎందుకో మరి తెలీదు, మన ఈయన చందు గారు అయితే మాత్రం ఫస్ట్ నుంచి కూడా దేవి గారే అన్నారు. ఓకే, కథ విని ఆయన డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పటి నుంచి కూడా దేవి గారు అనే డిస్కషన్ అంతే. ఎలా ఉండబోతున్నాయి సార్ సాంగ్స్? దేవి గారు మళ్ళీ మీ బ్యానర్లో చాలా రోజుల తర్వాత, లేదండి శివుడు సాంగ్ చేశారు ఆయన. ఓకే, తండేల్ కోసం ఒక కాన్సెప్ట్ సాంగ్ శివుడి మీద. ఓకే, అసలు అదిరిపోద్ది.
అవునా? మామూలుగా ఆయన ఒక అంటే టైంలో నాకు ఖర్చు డమరకం కూడా- సాంగ్ ఉంటది కదా నా శివుడి ఖర్చు మీద. కూడా అదరగొట్టేశారు. అవునా? బట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది సాంగ్. హ్యూజ్ ఉంటదండి అది. హ్యూజ్ సాంగ్. అదే మొన్న రీసెంట్ గా జాతర set. జాతరలో షూట్ చేసింది. నియర్లీ ఒక 400 డాన్సర్స్ని ఇలా పెట్టి రోజుకి 1000 మంది నాకు జనం ఉండేవారు సెట్లో. ఓహో, ఆ సాంగ్ కి. ఆ సాంగ్కి సెట్ కూడా చాలా హ్యూజ్గా వేశారు మొత్తం. వేసి రోజుకి 1200 మంది 1500 మంది 1800 మంది ఉండేవారు అక్కడ సెట్కి వెళ్తే. 600 మంది డాన్సర్లు ఇది పెట్టి మొత్తానికి నానా భయంకరంగా అయితే చేసేసారు అది. అవునా? ఓకే. మీరు కూడా ఫోటో పెట్టినట్టున్నారు. నేను కూడా ఫోటో పెట్టాను. ఇంకా అది ఏంటంటే ఇప్పుడు ఆ బడ్జెట్ చూస్తే అరవింద్ గారు ఏమంటారు అనేది భయం ఉంది నాకు అది. సరే, ఎప్పుడు మీరు ఇదో చెప్తుంటారు బడ్జెట్ వస్తే ఆయన ఏమంటారు అని. బేసిక్ గా అయిపోయాక ఇవన్నీ అయిపోయాక ఆయన నుంచి ఎలా ఉంటుంది సార్ రియాక్షన్? మీరు భయపడిన ఫస్ట్ లో తిట్టేవారు, తర్వాత ఆయనకి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి సరే ఈడు రూపాయి అంటే ఆయన కూడా ₹2 క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇంకా ఫిక్స్ అయిపోయారు ఆయన. ఈ రూపాయి చెప్తున్నాడంటే నేను ₹2 క్యాలిక్యులేట్ చేసుకోవాలని. అండ్ అదర్ సాంగ్స్ కానీ కంటెంట్ కానీ ఎలా ఉండబోతుంది తండేలు? ఇంకా లేదండి, తండేలో ఎందుకంటే ఒక రియల్గా జరిగిన కథే. దాన్ని ఏంటంటే చందు గారు ఒక సినిమాటిక్ చేసుకున్నారు ఆయన. ఫిషర్మెన్స్ ఇట్స్ కమర్షియల్ కదా. ఇది ఓంట్ లైక్ ఒక డాక్కి కిందో లేదంటే ఒక నిజమైన జీవిత కథ కింద ఉండదు. ఓకే, ఇట్స్ అ ప్రాపర్ ఫిలిమే ఉంటుంది. బట్ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా వాళ్ళు నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ని బాగా డ్రమటైజ్ చేసుకున్నాడు ఆయన, చేసి సినిమాటిక్ చేసాడు. బికాజ్ ఆయన షూటింగ్ రోజునే హీఈస్ వెరీ క్లియర్, సార్ ఐ డోంట్ వాంట్ టు ప్రజెంట్ ఇట్ లైక్ నేను ఒక ఒరిజినల్ కథ చెప్తున్నాను అనేది నేను ప్రజెంట్ చేయట్లేదు. ఇట్స్ ఎ ఫన్నీ, ఇట్స్ ఎ ఫిలిం, బట్ దీంట్లో ఒరిజినల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సార్ అది పెద్ద ఇన్సిడెంట్ కదా వాళ్ళకి సంబంధించి, వాళ్ళ పర్సనల్ లైఫ్లో పెద్ద ఇన్సిడెంట్ కదా. వాళ్ళ మీద ఇప్పుడు సినిమా చేస్తున్నామని మీరు కలిసినప్పుడు కానీ ఇప్పుడు తర్వాత వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి తండేల గురించి? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు జరిగింది యాజిటీస్ తీసేస్తారేమో అనుకుంటే ఒకరోజు చెప్పి కూర్చోబెట్టి చెప్పా, అమ్మ జరిగిన సిచ్యువేషన్స్లో తీసుకుంటాం, ఆ క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానం కానీ లేదంటే ఆ క్యారెక్టర్ లవ్ స్టోరీ కానీ ఇవన్నీ కూడా మేము రాసుకుంటాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు నీ జీవితం ఒరిజినల్గా తీయాలంటే అది అట్లా రాదు. సినిమా అంటేనే డ్రామా యాడ్ చేయడం కదా, సినిమా రాదు. బయోగ్రఫీ అయినా కానీ నీ లైఫ్లో పాకిస్తాన్లో అరెస్ట్ అయ్యి ఆ జైల్లో ఉన్నావు, అక్కడ ఏమేమి జరిగినాయి దాంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటో తీసుకుంటాం. బట్ లవ్ స్టోరీ కానీ ఇవన్నీ కూడా మేము రాసుకుంటాం మళ్ళీ అని వాళ్ళని కూర్చోబెట్టి చెప్పి మొత్తం అంతా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకుంటామని చెప్పామాట. సో ఫెల్ట్ హ్యాపీ అనమాట వాళ్ళు హ్యాపీ, బట్ వాళ్ళ లైఫ్ కదా ఇప్పుడు స్క్రీన్ మీద చూసుకుంటారు. సార్ ఎంత అవుతుంది సార్ బడ్జెట్? అసలు తండేల్ బడ్జెట్ హ్యూజ్ ఉండబోతుందా? అరవింద్ గారు ఇప్పుడు ఇంటర్వ్యూలో అంటే ఇంటర్వ్యూలోకి వచ్చి కొడతారు. అవునా? చెప్తానా అంటే మీరు అనుకునే దానికి చాలా పెరిగిందా? పెరగడం కదండి, ఫస్ట్ వేసుకున్నప్పుడు ఇది పెద్దదని తెలుసు, బట్ అట్ ద సేమ్ టైం పెరుగుతూనే వస్తుంది. బట్ అలాగని ఇది ప్లాన్ లేని కాదు. స్టార్టింగ్ వి నో దట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి. ఈ కథకి పెట్టాల్సిన బడ్జెట్ పెట్టాలి, ఈ సినిమా అడుగుద్దని తెలుసు. సో జిఏ2లో ఇదే హ్యూజా ఇప్పుడు? గీతా డైరెక్ట్. ఓకే, ఇట్స్ నాట్ జిఏ2, ఇట్స్ డైరెక్ట్ గీతానండి. ఓకే సార్, ఫైనల్గా ఇప్పుడు పుష్ప విషయానికి వస్తే పుష్ప గురించి కూడా మీకు తెలిసి ఉంటుంది కదా ఇప్పటివరకు మీకున్న సమాచారం అండ్ కంటెంట్ గురించి ఎలా ఉండబోతుంది సినిమా పుష్ప 2? పగిలిపోద్ది. అవునా? గట్టిగా పగులుద్ది. మీరు ఏమైనా రషెస్ కానీ షూటింగ్లో ఈ మధ్య ఇప్పుడు ఆ తర్వాత కొంచెం చూసాను, నేను ఫైట్ చూశాను, సాంగ్ చూశాను, ఇట్లా చూశాను, గట్టిగా పగులుద్ది. అవునా? ఏదో గంగమ్మ జాతర గురించి ఎక్కువ మంది చెప్తారండి, అది దాని గురించి ఏమన్నా మీకు తెలుసా? వేచింది. అవునా? హ్యూజ్ ఉంటుందా? ఓకే, ఎక్స్పెక్టేషన్స్ని మించి ఉంటుందా? అంటే చాలా ఇప్పుడు సీక్వెల్ కదండి, అది బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ బన్నీ గారు నేషనల్ అవార్డు కొట్టారు, సో హ్యూజ్ ఉంటుంది కదా దాన్ని. ఏం పర్లేదు, ఎక్స్పెక్ట్ చేయండి. అవునా? ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గట్టిగా ఉంటుంది 100%. అంటే ఇప్పుడు పుష్ప చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగితే మ్యాచ్ చేయగలరా అని ఒక డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ అయితే పెట్టుకోకలేదు ఆ సినిమా. అవునా? ఓకే, కథ తెలుసు కాబట్టి, కొన్ని సీన్స్ తెలుసు కాబట్టి. December 6th మాత్రం బన్నీ గారిని ఇష్టపడే వాళ్ళకి మాత్రం జాతరే. అవునా? ఓకే, సరే ఇప్పుడు తండేలు ఎప్పుడండి రిలీజ్ డేట్? డిసెంబర్ వేసారు మీరు ఇప్పుడేమో. అంటే బికాస్ ఇప్పుడు ఈ సినిమాలన్నీ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఏ సినిమా ఎప్పుడు కన్ఫర్మ్ అయిందో చూసుకుని ఎక్కడ డేట్ ఉందో చూసుకుని నేను ఇప్పుడు మా పార్ట్నర్స్ ఉన్నారు కదా ఓటీటీ, వాళ్ళతో మాట్లాడుకుని ఇన్ని ఉన్నాయి ఇప్పుడు రిలీజ్. డిసెంబర్ ఏమైనా మిస్ అయితే సంక్రాంతికి రావచ్చు అండి సినిమా తండేలు? చూడాలండి, ఇప్పుడు అంటే సంక్రాంతి కూడా పెద్ద సినిమాలు ఉన్నాయి, విశ్వంబర ఉంది, విశ్వంబర ఇవన్నీ ఉన్నాయి. సో అసలు ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఇవన్నీ కూడా ఇప్పుడు నవ్వు ప్రొడ్యూసర్ ఒక్కడే కాదు, దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. నాకైతే కాపీ అయితే నవంబర్ ఎండ్కి రెడీ అయిపోతుంది. అవునా? సో ఆ డేట్ని బట్టి ఇంకా స్లాట్ని బట్టి ఫిక్స్ అవ్వాలి. ఒకవేళ డిసెంబర్ జనవరి మిస్ అవుతే ఒకవేళ
అంటే మీరు అనుకున్న యాజ్ ఆఫ్ నో ఈ 2 monthsలో అనుకుంటున్నారు. యా అవునండి, ఈ 2 monthsలో నేను అనుకుంటున్నాను. అక్కడ ఏదైనా సిచ్యువేషన్స్ కోఆపరేట్ ఒకవేళ ఇప్పుడు అనుకున్నట్టు దాన్ని ఎక్కువ కాలం కూడా నేను హోల్డ్ చేయలేను. ఎందుకంటే డిసెంబర్లో ఇప్పుడు గేమ్ చేంజర్, పుష్ప ఇవి ఉన్నాయి, జనవరిలోనేమో 10 సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే కన్ఫర్మేషన్ ఆఫ్ డేట్స్ రావాలి, మాట్లాడుతున్నాం మేము ఆంధ్ర ప్రొడ్యూసర్స్తో. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ చేతిలో కూడా, నేను చెప్తాను కదా హానెస్ట్గా, ప్రొడ్యూసర్స్ చేతిలో కాదు. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఒక డేట్ డిసైడ్ అవ్వాలన్నా కూడా సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అదేలేండి. సో నాకు తెలిసి ఒక 1.5 months వస్తాయి క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి నా కాపీ అయితే నవంబర్ అండ్ డిసెంబర్ మీటింగ్ రెడీ అయిపోతుంది నాకు. సో దాన్ని బట్టి ఇది ఎక్కువ కాలం కూడా నేను హోల్డ్ చేయలేను, బికాజ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రన్ అవుతూ ఉంటుంది. అదేలేండి. సో పెద్ద బడ్జెట్ మీద ఎక్కువ కాలం కూడా హోల్డ్ చేయలేను. సో ఇవన్నీ చూసుకుని అనౌన్స్ చేయాలి. మేబీ నా దసరాకి అనౌన్స్ చేసేస్తాను. సార్ ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ గురించి ఏదో అన్నారు, హ్యూజ్ ప్రెషర్ ఉంటుంది సార్ ప్రొడ్యూసర్స్కి. అంటే ఇంట్రెస్ట్ ఇవన్నీ వడ్డీలు ఇప్పుడు బాగా పెరిగి ఫైనాన్షియల్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది ప్రొడ్యూసర్స్కి. అవునండి. ఒకప్పటి మీద బాగా పెరిగింది. ఇప్పుడు ఒక పెద్ద సినిమా చేస్తే అసలు బీభత్సమైన బర్త్డేనేమో ప్రొడ్యూసర్స్కి. అంతే కదా, పెరిగే కొలదు ఇప్పుడు లైఫ్ స్టేక్ ఉంటుంది కదా అక్కడ. ఇప్పుడు అది ఏమంటారు, డేట్స్ పెరిగే కొలదు, నెంబర్ ఆఫ్ డేట్స్ పెరిగే కొలదు బడ్జెట్ బడ్జెట్ పెరుగుతుంది. ఇప్పుడు ఇట్స్ వెరీ సెన్సిటివ్ కదండి. ఇప్పుడు మెయిన్ లీడ్కి ఏదన్నా అయిందంటే పెట్టిందంతా పోయినట్టేమో. అంతే కదా, అది ఉష్కాకి. సో అందుకని మీ ఎవ్రీడే లెగ్గానే పొద్దున్నే మాకు ఎవ్రీడే ఒక యుద్ధం ఇక్కడ. సో అంటే 100 కోట్ల మీద ఉంటాయి. ఓకే, ఇట్స్ నాట్ ఏదో లక్షల మీద ఇట్ల మీద కాదు కదండి, 100 కోట్ల మీద ఉంటుంది. ఇదంతా కూడా ఒక నమ్మకం, ఒక అదృష్టం మీద నమ్ముకుని ఎదురుకెళ్తున్నాయి సినిమా అనేది. సార్ మీరు ఇప్పుడు ఇండస్ట్రీ గురించి గట్ట కొంచెం మాట్లాడుకున్నాం కదా, లోస్ గట్ట. ఇప్పుడు చిన్న సినిమాలు మంచి, ఇప్పుడు మత్తు వదలరా కానీ, ఆయి కానీ, కమిటీ కూరలు బాగా పర్ఫామ్ చేస్తున్నాయి థియేటర్స్లో. ఎలా ఉంది సార్ ఇప్పుడు? అదేనండి, ఇప్పుడు ఎట్లాగంటే సినిమా బాగుంటే గుడ్, బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ఏదైతే ఇదే అంటే కాదు, పెద్ద సినిమాలు తీసుకున్నా కూడా నేను ఆల్వేస్ చెప్పేది ఏంటంటే, నా సినిమా ఉంది ఆయ్, ఒక 2 years బ్యాక్ ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు ఉండుంటే కనుక ఆయ్ ఇప్పుడు సపోజ్ 10 రూపాయలు చేస్తుంటే ఇట్స్ సపోజ్ టు డూ 15 రూపాయలు. మన లాస్ట్ టైం చెప్పింది కొంతమందికి తప్పుగా అర్థమైంది. అదే ఒక 15 రూపాయలు చేయవలసిన సినిమా ఈరోజు హిట్ బాగా చేసింది అనుకుంటే 10 రూపాయలు చేస్తున్నాం. బట్ ఒక ఇయర్ బై ఇయర్ ఒక ఎనీ బిజినెస్ పెరుగుతూ వస్తుంది కదా, అట్లాగే సినిమా ఇండస్ట్రీ పెరుగుతూ లెక్కేసుకుంటే 15 దగ్గర ఉండవలసింది 10 దగ్గర ఉన్నాం మనం థియేటర్స్లో ఎస్పెషల్లీ. వెనక్కి వచ్చాం. సో బాగా చేయడం అంటే బాగా చేసింది, బట్ నాట్ అప్ టు ద మార్క్. అవునండి. అంటే బికాస్ ఆఫ్ ద ఓటీటీ. ఓకే, ఓటీటీలో హ్యూజ్ హిట్, అది ట్రెండింగ్ 3లోనో 2లోనో ఉంది, బట్ ప్రొడ్యూసర్గా నాకు ఏం రాదు. ఓకే, అది ఒక ఫిక్స్డ్ స్లాబ్ కదా ఓటీటీ ఇచ్చే డబ్బులు, అక్కడితో అయిపోయింది. అది ఎంత హిట్ అయినా నా డబ్బులు అంతే. బట్ థియేటర్లో అలా ఉండదు. నిజంగా థియేటర్స్ బాగుంటుంటే కనుక మీకు వర్షం కురుస్తూనే ఉంటుంది సినిమా హిట్ అవుతుంది. అవునే సార్. ఇప్పుడు సోషల్ మీడియా విషయానికి వస్తే, మీరు రీసెంట్గా ఒక మాట అన్నారు బన్నీ గారి గురించి. ఆయన ట్విట్టర్ని చాలా స్పెషల్గా చూస్తుంటారు. ఆయన ఒక ట్వీట్ వేస్తాడంటే కొంచెం చాలా పర్సనల్గా చూసుకుంటారు. సో ఆయన ఒక ట్వీట్ వేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇన్ని నంబర్స్ కూడా చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా ఆయన ట్విట్టర్ కానీ సోషల్ మీడియాని కానీ అంత పర్సనల్గా కొంచెం స్పెషల్గా చూసుకుంటారా బన్నీ గారు? ట్విట్టర్ని బాగా స్పెషల్గా చూసుకుంటాడు ఆయన. ఓకే, అంటే ఇట్ ఈస్ లైక్ ఆయన కమ్యూనికేషన్ కదా, ఆయనకి కమ్యూనికేషన్ టు ద పబ్లిక్ వచ్చి ఆయన సోషల్ మీడియా నుంచి జరుగుతుంది, ప్లాట్ఫామ్ నుంచి జరుగుతుంది కదా. ఆయనకి బాగా కనెక్ట్ అవుతుంది తప్పితే ఎయిడ్ అయినా. ఓకే, సో ఆయనకి అదే ఎవరైతే నేను నిలబడాలో వాళ్ళకి ఇప్పుడు నా అన్ని సినిమాలకి వేయలేదు ఆయన. ఓకే, ఇది ఎందుకు కనెక్ట్ అయ్యేది, ఇది బాగుంటుంది అని చెప్పి వేసాడు అంతే. ఓకే, ఆయన కనెక్ట్ అవుతే తప్పితే కొన్ని చేయడు ఆయన. సార్ ఇంకా GA2లో కానీ ఇప్పుడు గీతార్స్లో కానీ నెక్స్ట్ సినిమాలు ఏంటి సార్? GA2లో ప్రియదర్శిది ఏదో షూటింగ్ జరుగుతుందని విన్నాను నేను. అవునండి, అవును, ఇవన్నీ అనౌన్స్ చేస్తాను ఒకటి. ఓకే, స్మాల్ ఫిల్మ్ అది కాన్సెప్ట్ సినిమా ఎంటర్టైనర్. అవునా? నేను చిన్న సినిమా చేస్తే ఎంటర్టైనర్స్ చేసుకుంటా, లేదా బాగా భయపెట్టే సినిమా చేసుకుంటా. ఇంకా వెజిటేబుల్ సినిమా అయితే మాత్రం నేను ఇంక చేయలేను. అవునా? ఏంటి సార్ మీకు అసలు సాఫ్ట్ సినిమాలు, ఒక కాన్సెప్ట్ సినిమాలు వస్తాయి GA2 నుంచి, కానీ మీకు పర్సనల్గా మీ టేస్ట్ ఏంటి? మీకు ఏ జోనర్ ఇష్టం అసలు? నాకు ఎంటర్టైనర్స్. అవునా? నాకు నవ్వు కూడా బాగా ఇష్టం. కమర్షియల్ సినిమాలు కొంచెం కమర్షియల్ అంటే ఎంజాయ్ చేస్తాను, ఒక మాస్ హిస్టరీ అంటే ఎంజాయ్ ఆడియన్గా ఎంజాయ్ చేస్తారు. ప్రొడ్యూసర్గా మాత్రం నవ్వించడం ఇష్టం నాకు. ఓకే, ఎంటర్టైన్ చేయడం ఇష్టం. ఓకే, అంటే ఒక నా సినిమా చూసి గట్టిగా నవ్వుకుంటున్నాడు అంటే నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. అవునా? ఐ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా తయారు చేస్తున్నాడు. అవునండి, GA2లోనే ఉంటుందా? GA2లోనే ఉంటుంది. ఓకే, లాక్ అయింది. వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు చెప్పారు ఓపిక్గా. థ్యాంక్ యూ సో మచ్.
మీరు పావు అరగంటని మొత్తం లాగిస్తారు మొత్తం